మమ్మల్ని మరుగుపరిచి మీ వాక్యము ద్వారా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకుని నీ బిడ్డలతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ఈ దినమును బట్టి దేవునికి నేను మహిమ తెలియజేస్తున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవ సేవకులు మరి గెరిషోమన్నను బట్టి వారి యొక్క చర్చ్లో ఉన్న ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, జాయింట్ ట్రెజరర్ గారు, వీళ్ళందరిని బట్టి నేను దేవునికి మహిమ తెలియజేస్తూ వారందరికీ కూడా మా పరిచర్య తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నాకు నిన్న ఇక్కడికి వచ్చే ముందు అన్నను ఒక ప్రశ్న అడిగాను. అన్న, నేను ప్రీచింగ్ చేయాలా, టీచింగ్ చేయాలా? నాకైతే నేను టీచింగ్ చేద్దామని అనుకుంటున్నాను అని అంటే అన్నారు, మీరు టీచింగే చేయండి బ్రదరు అని అన్నారు. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పే విషయాలు రాసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మీరు వచ్చినప్పుడు కొంతమంది బైబిల్తో కూడా కనబడలేదు నాకు, కాబట్టి మీరు పరిశుద్ధులే. ఖచ్చితంగా మీరందరూ టాలెంటెడ్ పీపుల్ లాగే ఉన్నారు. ఎందుకంటే బైబిల్ కూడా పట్టుకు రాకుండా మీటింగ్ వచ్చారంటే గనులే మీరు. కాబట్టి కొంతమంది ఇలాంటి మీటింగ్ పెట్టినప్పుడు ప్రభు ఖచ్చితంగా మనతో మాట్లాడతారు, ప్రభు మనల్ని దర్శిస్తారు. ప్రభు ఏ మాటలు మనకు అందిస్తున్నారో వాటిని జాగ్రత్తగా మనము రాసుకుని రానున్న దినాల్లో దాన్ని ధ్యానించాలి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. చదవగలిగిన వారు చదవండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇంగ్లీష్లో ఉద్దేశములు చోట ఏమని ఉంటుందంటే ప్లాన్స్ ఆఫ్ గాడ్, ప్లాన్స్ అని ఉంటుంది. దేవునికి ఇక్కడికి వచ్చిన ప్రతి వారి మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ప్రత్యేకమైన ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. చిన్నపిల్లల, యవనస్తుల, పెద్దవారా, ఇదేం కాదు, అందరి మీద దేవునికి ప్లాన్ కాదు, ప్లాన్స్ ఉన్నాయి. సో నా టీచింగ్ నేను 3 పీస్ గురించి మాట్లాడతాను. 3 పీస్. నెంబర్ వన్ ప్లాన్ ఆఫ్ గాడ్. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. నెంబర్ 1 ప్లాన్ ఆఫ్ గాడ్. ఇక్కడికి వచ్చిన ప్రతి వారి మీద దేవునికి ప్లాన్స్ ఉన్నాయట. అందరి మీద దేవునికి ఏమున్నాయి? ఒక ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నువ్వు మంచివాడై ఉండొచ్చు, చెడ్డవాడై ఉండొచ్చు, నీకు మంచి అలవాట్లు కలిగి ఉండొచ్చు, చెడ్డ అలవాట్లు కలిగి ఉండొచ్చు, ఎలాంటి వ్యక్తివైనా కూడా దేవునికి నీ ఎడల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది అని మనం మర్చిపోకూడదు. నెంబర్ టూ, ఒకటి ప్లాన్ ఆఫ్ గాడ్. నెంబర్ 2 ప్రాసెస్ ఆఫ్ గాడ్. ప్లాన్ ఎవరి మీద ఉందో దేవుడు వారిని ఒక ప్రాసెస్ గుండా నడిపిస్తాడు. నెంబర్ 2 ప్రాసెస్ ఆఫ్ గాడ్. నెంబర్ త్రీ పొజిషన్ ఫ్రమ్ గాడ్. నెంబర్ 1 ప్లాన్ ఆఫ్ గాడ్. నెంబర్ 2 ప్రాసెస్ ఆఫ్ గాడ్. నెంబర్ 3 పొజిషన్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి ఒక ఉన్నతమైన పొజిషన్ ప్రభు మనకి ఇవ్వాలి అని అనుకుంటాడు ఎప్పుడు. కాబట్టి ఆ పొజిషన్కి వెళ్ళాలి అని అంటే ప్లాన్ ఉండాలి, ప్రాసెస్ ఉండాలి, అప్పుడే మనం పొజిషన్ చూస్తాం. సో నెంబర్ వన్ ప్లాన్ ఆఫ్ గాడ్ గురించి నేను మాట్లాడతాను. మన మూల వాక్యంలోనికి వెళ్తే దేవునికి చాలా ప్లాన్స్ ఉన్నాయట. ఇక్కడ ఉన్న వారందరూ గమనించాల్సిన విషయం ఏమంటే, మన అందరి మీద దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక, ఉన్నతమైన ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. నీవు ఎంత పాడైపోయిన స్థితిలో ఉన్నా, ఎంత నలిగిపోయిన స్థితిలో ఉన్నా, లేకపోతే నీ ఫ్యామిలీలో బ్రోకెన్నెస్ ఉన్నా, విరిగిపోయిన పరిస్థితులు ఉన్నా,
దాన్ని తిరిగి కట్టి తిరిగి నిలవబెట్టి నిన్ను దేవుని ప్రణాళికలోనికి లేదా దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడడం దేవుని చిత్తం. ప్రైజ్ గాడ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకోను. అన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయని అనుకోను. కాబట్టి కొన్ని ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క వ్యక్తి జీవితంలో రకరకాల పరిస్థితులు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. లేకపోతే రకరకాలుగా జీవిస్తుంటారు. నువ్వు ఎలా జీవించినా, ఎటువంటి ఫ్యామిలీలో ఉన్నా, ఎంత బ్రోకెన్నెస్ ఉన్నా, నీ మీద దేవుని ప్రణాళిక ఏంటంటే నిన్ను రిస్టోర్ చేసి దేవుడు ఒక ఉన్నతమైన పొజిషన్లో నిలవబెట్టాలనేది దేవుని ప్రణాళిక. నిన్ను రిస్టోర్ చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. రైట్. నెంబర్ 1, ప్లాన్ ఆఫ్ గాడ్లో దేవుని ప్లాన్ మనం తెలుసుకోవాలంటే, దేవుని ప్రణాళికలో మనం నిలవాలి అంటే, దేవుని ప్లాన్ తెలియకుండా, దేవుని ప్రణాళిక తెలియకుండా దేవునితో మనం కలిసి నడవలేం. లేకపోతే దేవుని యొక్క చిత్తములో మనం నిలవలేం. దేవుని ప్లాన్ ఏంటి నా జీవితం మీద, దేవుని ప్రణాళిక ఏంటి నా జీవితం మీద నేను తెలుసుకోవాలంటే నేను కొన్ని పనులు చేయాలి. నెంబర్ 1, యూ షుడ్ కనెక్ట్ విత్ గాడ్. దేవుని ప్లాన్ నీకు రివీల్ చేయబడాలి అని అంటే, నీకు దేవుని ప్లాన్ నీ జీవితం మీద దేవునికి ఏ ఉద్దేశం ఉన్నదో అది రివీల్ కావాలంటే నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉండకుండా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకోలేవు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా స్కూలింగ్ అంతా ఇక్కడే జరిగింది. నా స్కూలింగ్ అంతా ఈ గేట్ దాటితే శాంతినికేతన్లో చదువుకున్నాను దగ్గర 8th క్లాస్ వరకు. 8th క్లాస్ వరకు కూడా మా శేఖర్ అంకుల్ ఇంట్లో, ఈ పక్కన మీ చర్చ్కి ఆనుకుని ఉన్న ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళు నేను. సో మా శేఖర్ అంకుల్ మమ్మల్ని బాగా చూశాడు స్కూలింగ్ అంతా. ఆంటీ వేరే చోట ఉన్నా కూడా చాలా చక్కగా ఆ ఇంట్లోనే పెరిగాను. పెరిగి నేను ఏమవుతానో కూడా వాళ్ళకి తెలియదు, నేను ఏమవుతానో నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు. నేను ఈరోజు నీ వేదిక మీద నిలవబడ్డాను, అదే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఆ రోజు నాకు తెలియదు. వెన్ ఐఎమ్ ఇన్ స్కూలింగ్, నేను ప్రీచర్ అవుతానని, అనేక మందిని ఇంపాక్ట్ చేస్తానని, అనేక మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తానని, అనేక మందికి ఆశీర్వాదకరముగా ప్రభువు నన్ను నిలవబెడతాడు అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఐఎమ్ వెరీ బ్యాడ్ బాయ్. నేను నా స్కూలింగ్ నుంచి కూడా ఐఎమ్ నాట్ ఎ గుడ్ బాయ్. నేను మంచి వ్యక్తిని అయితే కాదు. మంచి వ్యక్తిని అంటే కాదంటే మంచి వ్యక్తినే కానీ మంచి అలవాట్లు కలిగిన వ్యక్తిని కాదు. సో నా స్కూలింగ్ నుంచి నేను పాడైపోతూ వచ్చాను. కానీ పాడైపోయిన నా జీవితాన్ని రిస్టోర్ చేసి ఒక ఉన్నతమైన స్థానంలోనికి ప్రభు తీసుకెళ్ళాడు కదా, దానిని నేను ప్లాన్ ఆఫ్ గాడ్ అంటాను. సో ఆ ప్లాన్లోకి వెళ్ళడానికి, ఆ పర్పస్లోనికి వెళ్ళడానికి దేవునితో కనెక్ట్ అవ్వడం వల్ల దేవుని యొక్క ప్లాన్ అంతా నాకు రివీల్ చేయడం జరిగింది. సో నేను 2012లో బాప్తిస్మం తీసుకున్న రోజు కూడా నేను ఏమవుతానో నాకు తెలియదు. ఐ డోంట్ నో. జస్ట్ దేవునితో ఒక కనెక్టివిటీ ఏర్పడింది. ఆ కనెక్టివిటీ ఏర్పడిన తర్వాత దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు గ్రహించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. లేటర్ ఆన్ ఇన్ 2015 హీ కాల్డ్ మీ ఫర్ ద మినిస్ట్రీ. 2015లో ప్రభు నన్ను పరిచర్య కొరకు పిలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2026 సంవత్సరం వరకు, అంటే ఈ 11 years జర్నీలో దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక, ఉన్నతమైన ఆలోచన, మనం అనుకున్నవి, మనం ఊహించినవి, మనము తలంచిన ఎన్నో కార్యాలను ప్రభు నా జీవితంలో చేస్తూ వచ్చారు. మొట్టమొదటి నేను అంటున్నాను, నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితం మీద ఉన్నది అనేది సత్యం. ఆ ప్రణాళికని రివీల్ కావాలి అని అంటే, నీకు తెలియాలి అని అంటే, నువ్వు మొట్టమొదటిగా దేవునితో కనెక్టివిటీలో ఉండాలి. ప్లాన్ ఆఫ్ గాడ్లో నేను 3 C's చెప్తాను, 3 C's చెప్తాను. నెంబర్ 1, కనెక్టింగ్ టు గాడ్. నెంబర్ 2, కనెక్టింగ్ టు చర్చ్. నువ్వు సంఘానికి కనెక్ట్ అయి ఉండాలి, చర్చ్కి కనెక్ట్ అయి ఉండాలి. నెంబర్ 3, కనెక్టింగ్ విత్ రైట్ పీపుల్. ప్లాన్ ఆఫ్ గాడ్ నీకు తెలియాలంటే 3 C's కలిగి ఉండాలి. ఏంటి అనంటే, యూ షుడ్ కనెక్ట్ విత్ గాడ్ ఎవ్రీ డే. నువ్వు దేవునితో ఒక అనుబంధాన్ని, ఒక సహవాసాన్ని, ఒక కనెక్టివిటీని కలిగి ఉండాలి ఎవ్రీ డే, నాట్ ఆన్ సండేస్. ఆదివారం మాత్రమే కాదు, కానీ ఆ ప్లాన్ రోజు తెలుసుకోవాలి అని అంటే, ఆ ప్లాన్లో నిలవాలి అని అంటే, ఆ ప్లాన్ ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోవాలి అని అంటే, నెంబర్ 1, నువ్వు దేవునితో ఎప్పుడు కనెక్టివిటీ, ఆ కనెక్షన్ కోల్పోకూడదు.
ఆ కనెక్టివిటీలోకి ఎంటర్ అయిన తర్వాతే చర్చ్తో కనెక్టివిటీ వస్తుంది. చర్చ్తో కనెక్టివిటీ వచ్చిన తర్వాతే రైట్ పీపుల్తో కనెక్టివిటీ వస్తుంది. కాబట్టి 3 C's. నెంబర్ 1 కనెక్ట్ విత్ గాడ్. నెంబర్ 2 కనెక్ట్ విత్ యువర్ చర్చ్. మీ సంఘంతో ఎప్పుడు కూడా కనెక్షన్లో ఉండాలి, లేకపోతే ఫెలోషిప్లో ఉండాలి. నెంబర్ 3 చర్చ్లో రైట్ పీపుల్ ఉంటారు, గుడ్ పీపుల్ ఉంటారు, బ్యాడ్ పీపుల్ ఉంటారు. యూ షుడ్ కనెక్ట్ విత్ రైట్ పీపుల్. నీవు సరి అయిన వ్యక్తులతో సహవాసమును కలిగి ఉండాలి. ఈ 3 C'స్లో గమనించాలి. నెంబర్ 1 కనెక్టింగ్ టు గాడ్. నువ్వు దేవునితో కనెక్షన్లో ఉన్నావు, దేవునితో ఫెలోషిప్లో ఉన్నావు అని ఎలా చెప్పగలం? ఇక్కడున్న వారందరూ కూడా దేవునితో ఫెలోషిప్లో ఉన్నారో లేదో చెప్పడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులు మీకు చెప్తాను నేను. మీరు అలా లేకపోతే మీరు కనెక్షన్లో లేనట్టు లెక్క. ఒకవేళ కనెక్షన్లో లేకపోతే గాడ్ ఈజ్ కాలింగ్ యూ టుడే టు కనెక్ట్ టు హిమ్. మళ్ళీ తిరిగి దేవునితో కనెక్ట్ అవ్వమని ప్రభు ఈ ఉదయకాలం నుండి ఇక్కడ తీసుకొచ్చాడు. ద ఓన్లీ పర్పస్ ఈజ్ బ్రింగింగ్ యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈ దేవుని సన్నిధిలోనికి నేను ఎందుకు తీసుకొచ్చాడంటే మళ్ళీ తిరిగి రీకనెక్ట్ చేయడానికి తీసుకొచ్చాడు. మళ్ళీ తిరిగి దేవునితో ఒక కనెక్టివిటీ కోసం తీసుకొచ్చాడు. ఈరోజు పర్పస్ చెప్తున్నాను నేను. ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి అంటే యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ గాడ్. మీ పక్కలో చెప్పండి, మీరు దేవునితో కనెక్ట్ అయి ఉండాలని చెప్పండి. ప్లీజ్ పక్కన చెప్పండి అమ్మా. మీరు దేవునితో ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి చెప్పాలి. మనకి చాలా కనెక్షన్స్ ఉంటాయి బయట. గొప్ప వాళ్ళు పరిచయం అయ్యారు అనుకోండి, గొప్పగా ఫీల్ అవుతుంటాం మనం. ఆ కనెక్షన్స్ వల్ల ప్రయోజనం ఏముండదు. కానీ దేవునితో కనెక్టివిటీ ఉంటే అండి అన్ని విధాలుగా నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు, అన్ని విధాలుగా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటూనే ఉంటావు. కాబట్టి ఫస్ట్ కనెక్షన్ ఎవరితో చెప్పాలి? యేసు ప్రభువారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు. ఏమన్నాడు తెలుసా? నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ సహోదరునైనను, నీ అక్కనైనను, చెల్లినైనను ఎవరినైనా విడిచిపెట్టి నన్ను వెంబడించకపోతే వారు నాకు పాత్రులు కాదు అన్నారు. ఆ మాటకు మీకు అర్థం తెలుసా? చెప్పండి, ఏంటి అర్థం చెప్పండి. తల్లిని విడిచిపెట్టాలి. జనరల్గా అన్యులు విన్నారనుకోండి ఆ మాట, ఏమంటారు చెప్పండి? ఏంటి యేసు ప్రభు వారు తల్లిని విడిచిపెట్టమంటున్నాడు ఏంటి? యేసు ప్రభు వారు తండ్రిని విడిచిపెట్టమంటున్నాడు ఏంటి? సహోదరుని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించమంటున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతారు. కానీ దాని యొక్క భావం ఏంటనంటే ఫస్ట్ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ గాడ్. అది ప్రభు చెప్పింది. చూడండి, ఆదాము లేకపోతే కలగజేయబడినప్పుడు, సృజించబడినప్పుడు మొట్టమొదట ఆయన ఎవరు ఫేస్ చూశాడు చెప్పండి? చెప్పాలి. అప్పటికి భార్య లేదు, అప్పటికి పిల్లలు లేరు, అప్పటికి బంధువులు లేరు, ఎవ్వరూ లేరు. ఈజ్ హ్యావింగ్ ఓన్లీ వన్ కనెక్షన్. ఇట్ ఈస్ ద కనెక్షన్ విత్ గాడ్. ప్రైజ్ గాడ్. దేవునితో మాత్రమే కనెక్ట్ అయి ఉన్నాడు ఆయన. అందుకే ఈ ప్రపంచంలో అంటే దేవుని చిత్తములో ఉన్న వారందరూ కూడా ఎలా ఉండంటే ఫస్ట్ కనెక్షన్ ఎవరితో అంటే దేవునితోనే. ఆదాము ఫస్ట్ కనెక్షన్ అవ్వతో కాదు, ఫస్ట్ కనెక్షన్ దేవునితో. ప్రతిరోజు దేవుని యొక్క ముఖమును చూసేవాడు ఆయన, దేవుని యొక్క ఫేస్ని చూసేవాడు ఆయన. ఫేస్ అంటే లైక్ మనం ప్రజెన్స్ అంటాం. ఇందాక అన్న వాళ్ళ సతీమణి పాడుతున్నప్పుడు ఐ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. దేవుని సన్నిధి అనే పదానికి అర్థం ఏముందంటే హెబ్రూ భాషలో పనీం, PANIM. ప్రజెన్స్ అంటే హెబ్రూ లాంగ్వేజ్లో పనీం అంటారు. పనీం అంటే ఏంటి తెలుసా? ప్రజెన్స్ ఈజ్ కాల్డ్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ముఖ దర్శనము అంటాం. ముఖ దర్శనం అంటే ఏంటి? దేవుని సన్నిధిని మనం అనుభవించడమే దేవుని ముఖ దర్శనం చేయడం. కాబట్టి మనం అందరం ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చామంటే దేవుని ముఖ దర్శనము చేయడానికి, దేవునితో కనెక్ట్ అవ్వడానికి దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. నీకు కనెక్షన్ ఉందా లేదా ఎలా చెప్పగలం అని అంటే నెంబర్ వన్ ప్రభు అంటాడు ఫస్ట్ కనెక్షన్ మనకి దేవునితో ఎట్లా ప్రారంభమవుతుందంటే ఇట్ స్టార్ట్స్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము చదువుటతో కాదట, దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి. అది దేవునితో కనెక్షన్. ధ్యానించాలి. మనం చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుకున్నప్పుడు జనరల్ టాక్ అయిన తర్వాత డీపర్గా వెళ్తాం. ఒకరి హృదయములో ఉన్నవి ఒకరు పంచుకోవడం ప్రారంభిస్తాం, ఒకరు మైండ్లో ఉన్నవి ఒకరు పంచుకోవడం ప్రారంభిస్తాం. సో
క్యాజువల్ టాక్ కాదు. అంటే జస్ట్ బైబిల్ రీడింగ్ అంతే, అట్లా చదివేసి ఒక వచనం చదివేసి ఒక అధ్యాయం చదివేయడం లేకపోతే వెళ్ళిపోవడం కాదు. కానీ యూ హ్యావ్ టు సిట్ విత్ గాడ్, యూ హ్యావ్ టు సిట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో కూర్చుని నువ్వు ఒక మనుష్యులు ఇద్దరు ఎలా మాట్లాడుకుంటారో, ఎలా హృదయాన్ని పంచుకుంటారో ఆ రీతిలో వాక్యం ఎదుటగా వాక్యములో ఉన్న దేవుని హృదయాన్ని నువ్వు గ్రహించగలిగి నీ హృదయాన్ని దేవుడితో పంచుకోగలిగితే దాన్ని ధ్యానము అన్నారు. దాన్ని ఏమంటున్నారు? మెడిటేషన్. అందరూ చెప్పండి. నీకు మెడిటేషన్ లేదనుకోండి, బైబిల్ మెడిటేట్ చేయట్లేదు అనుకోండి, యు ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ గాడ్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేశాను, చర్చ్లో ఎక్కడన్నా క్యాలెండర్ ఉందేమో అని. సంతోషం, క్యాలెండర్ ఎక్కడ కనపడలేదు నాకు. ఎందుకంటే మీరు క్యాలెండర్ భక్తుల్లాగా ఉండకండి అసలు. ఐ హేట్ ఇట్. మీరు మన వాక్యం చదవడం ముఖ్యం కాదు, వాక్యం చదివిన తర్వాత ఆ వాక్యం వెనకాల దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దాన్ని మెడిటేషన్ అంటాం మనం. కాబట్టి మెడిటేషన్ చేస్తే దేవుడు మనల్ని ప్రాస్పర్ చేస్తాడని వాగ్దానం ఉంది. సామ్స్ 1-2 చదవండి ఎవరైనా. 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు అన్నాడు, చదవమనలేదు కానీ ధ్యానించమన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించడం అంటే ఎట్లా అంటే యువర్ మైండ్ షుడ్ ప్రీఆక్యుపైడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ హృదయం అంతా కూడా దేవుని మాటల చేత నింపబడాలి. సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యపు కనెక్షన్లో ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నా, నువ్వు చర్చ్కి వస్తున్నా, చర్చ్ బయట ఉన్నా, స్ట్రీట్లో తిరుగుతున్నా, ఎక్కడికి వెళ్ళినా నీ మైండ్లో దేవుని వాక్యం రొటేట్ అవుతూ లేకపోతే రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. అందుకే దివారాత్రములు అన్నాడు. సో దివారాత్రములు ఒక చోట కూర్చుని మనం బైబిల్ పట్టుకుని అట్లాగే కూర్చుని ఉండలేం. దివారాత్రములలో నువ్వు బయటికి వెళుతావు, లోనికి వస్తావు, ఫ్రెండ్స్తో మాట్లాడతావు, డాడీతో మాట్లాడతావు, మమ్మీతో మాట్లాడతావు, హస్బెండ్తో మాట్లాడతావు, సిస్టర్ బ్రదర్ అందరితో మాట్లాడతావు. అందరితో మాట్లాడినప్పుడు కూడా నీ మైండ్లో ఒక ఆలోచన ఫ్లో అవుతుండాలి. ఏంటి అదనంటే దేవుని మాట. దేవుని, మీరు మోగోల్లో ఉన్నారేంటి గట్టిగా చెప్పండి, గాడ్స్ వర్డ్. యువర్ మైండ్ షుడ్ ప్రీఆక్యుపైడ్ విత్ గాడ్స్ వర్డ్. ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటను నువ్వు క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. నీ హృదయంలో నీ ఆలోచనలో క్యారీ చేసుకుంటూ వెళితే అక్కడ ఏమంటున్నాడంటే నువ్వు ప్రాస్పర్ అవుతావు అంటున్నాడు. జాషువా 1:8 చదవండి. యెహోషువ 1:8 చదివితే 1:8 చదివితే ఇక్కడ యెహోషువాకి ప్రభు చెప్తున్న మాట చూడండి. తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములను దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావట. వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. నీ బిహేవియర్ రైట్గా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మార్గములను సరళం చేస్తాడు. నీకు రైట్ విజ్డమ్ ఇస్తాడు దేవుడు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే 3 సంగతులు చేస్తుందని, 3 కార్యాలు చేస్తుంది. నెంబర్ 1, దేవుని వాక్కు నీకు జ్ఞానమునిస్తుంది. నాలెడ్జ్ రాసుకోండి. నాలెడ్జ్. దేవుని వాక్కు చదివే వాళ్ళకి ఏముంటుందంటే 2 రకాల నాలెడ్జెస్ ఉంటాయండి. వారికి పరలోక సంబంధమైన నాలెడ్జ్ ఉంటుంది. భౌతికంగా ఈ లోకంలో జీవించినప్పుడు ఎటువంటి జ్ఞానముతో మన 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 జీవితాలను కట్టుకోవాలనే జ్ఞానము దేవుడు వాక్యం ఇస్తుంది మనకి. నెంబర్ 2, విజ్డమ్. దేవుని వాక్యం మనకి ఏమిస్తుందంటే విజ్డమ్ని ఇస్తుంది. వైజ్గా బిహేవ్ చేస్తాం. ఏది మంచో, ఏది చెడో, ఏది రైటో, ఏది రాంగో దీన్ని మనం డిజర్న్ చేస్తాం. విజ్డమ్ కావాలి మనకి. ఏం కావాలి చెప్పాలి, గట్టిగా చెప్పండి. నాలెడ్జ్ అని చెప్పండి. నాలెడ్జ్. మనం నాలెడ్జ్ కోసమే చాలా డబ్బులు పే చేస్తున్నాం కదా, అవునా కదా? మొత్తం నువ్వు స్కూలింగ్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నాలెడ్జ్ కొరకు మనం చాలా డబ్బులు పే చేస్తున్నాం. గాడ్లీ నాలెడ్జ్ అలా కాదు, దేవుని యొద్ద నుంచి వస్తుంది. అది ఫ్రీగా వస్తుంది, నిన్ను చాలా ఉన్నతమైన జ్ఞానంతో నింపుతుంది. నెంబర్ 2, విజ్డమ్. చెప్పండి అందరూ గట్టిగా, మీరు మాట్లాడాలి. అబ్బే, పాట పాడినంత సౌండ్ రావట్లేదు మీకు.
మీరు పాట పాడినప్పుడు గట్టిగానే పాడారు. గట్టిగా చెప్పండి, విజ్డమ్ అని చెప్పండి. మనందరికీ ఏం కావాలి? ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీకు ఏం కావాలి తెలుసా? విజ్డమ్ కావాలి నీకు. నీ ఫ్యామిలీలో విజ్డమ్ కావాలి నీకు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వైజ్గా బిహేవ్ చేయాలి. కాబట్టి ఆ విజ్డమ్ దేవుని మాట ఇస్తుంది. నెంబర్ త్రీ అండర్స్టాండింగ్. ఆ అండర్స్టాండింగ్ ఎవరు ఇస్తారంటే దేవుని వాక్యం ఇస్తుందండి. నాలెడ్జ్, విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ దేవుని వాక్యం ద్వారా మనకి కలుగుతాయి. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు, కానీ దేవుడి యొక్క వాక్కు ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క విజ్డమ్ని, వివేచనను, బుద్ధిని, అండర్స్టాండింగ్ని దేవుడు వాక్కు మనకి ఇస్తుంది. దేవుడు ఈ మూడిటితో మిమ్మల్ని బ్లెస్ చేయునుగాక. కాబట్టి మీరందరూ దేవుని వాక్యమును మెడిటేట్ చేయాలి. కనెక్టివిటీ ఉండాలి. దేవుని వాక్యంతో కనెక్టివిటీ ఉండాలి. ఎంతమందికి ఉందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఉందో లేదో ఆలోచించుకోండి. ఒకవేళ లేకపోతే దేవుడు ఈ రోజుని ఎందుకు తీసుకొచ్చాడంటే మీరు ఆయనతో కనెక్టివిటీలో ఉండాలి అని చెప్పడానికి తీసుకొచ్చాడు. నెంబర్ టూ ప్రేయింగ్ టు గాడ్. కనెక్షన్ ఎలా ఏర్పడుతుంది దేవునితో అంటే ప్రార్థన ద్వారా దేవునితో కనెక్ట్ అవ్వచ్చు. మనం వాక్యము ద్వారా దేవునితో కనెక్ట్ అవ్వచ్చు. ప్రేయర్ ద్వారా దేవునితో కనెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ప్రేయర్ లైఫ్ నీకు జనరల్గా మనకి ఎప్పుడు ప్రేయర్ చేస్తామంటే యంగ్ పీపుల్కి ప్రేయర్ చేయాలని ఉంటుంది కానీ చేయరు. దే హ్యావ్ ఎ డిజైర్ టు ప్రే. వారికి అంతరంగములో ప్రార్థించాలని ఉంటుంది కానీ వారు ప్రార్థించాలని ఉంటుంది కానీ ప్రార్థించరు. ఉదయకాలం లేవాలని ఉంటుంది కానీ చెప్పండి అమ్మా లేవరు. అల్లారం పెట్టుకుంటారు, కట్టేసి పడుకుంటారు. ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు మీరు నాతో, రైట్? అల్లారం ఎందుకంటే నేను కూడా సేమ్ అలాగే చేస్తా. మనందరం ఒకటే బ్యాచ్. నేను కూడా బాడీ అలసిపోతే అలారం పెట్టుకున్నా, కట్టేసి మళ్ళీ పడుకుంటా. దట్ ఈస్ అవర్ వీక్నెస్. పాస్టర్ గారు అంటే ఏ వీక్నెస్ లేనోడు అనుకోకండి. పాస్టర్ గారు కూడా మీకులాంటోడే. పాస్టర్ గారు కూడా మనిషేగా. పాస్టర్ గారు కూడా మనిషే. ఆయన కూడా అలారం కట్టేస్తాడు. ఆయన కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేయడు. ఆయన కూడా అప్పుడప్పుడు వాక్యం చదవడు. మనందరం ఒకటే బ్యాచ్. మనందరం ఆయన మీద ఆధారపడాల్సిందే. మనందరికి మూలం ఎవరు? ఆయనే. కాబట్టి మీకు ప్రేయర్ లైఫ్ లేకపోతే దేవునితో కనెక్టివిటీ ఉండదు. దేవుని పర్పస్ మీకు రివీల్ కాదు. అందుకే అస్తమానికి మనకు ఒక విధంగా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అమ్మ ప్రేయర్ చేయమంటుంది, డాడీ ప్రేయర్ చేయమంటాడు, పాస్టర్ ప్రేయర్ చేయమంటాడు, కానీ మనం చెయ్యం. ఎందుకు చెయ్యమంటారు? ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నాడు, చాలామంది ప్రార్థన చెయ్యండి అని చెప్తారు కానీ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చెప్పరట. నేను ప్రార్థన కొరకు ప్రేరేపించాలి అని అంటే, ఒక యంగ్స్టర్ని ప్రేయర్లోకి నడిపించాలంటే ప్రార్థన చెయ్యమని చెప్తే ప్రయోజనం లేదు, కానీ నీ లైఫ్లో ప్రార్థన చేయడం వలన ఏం జరిగిందో వాడితో చెప్తే ఇట్ విల్ మోటివేట్ హిమ్ టు ప్రే. అది అతను ఇన్స్పైర్ చేస్తుంది. నీ జీవితంలో ప్రేయర్ చేయమంటే ఎందుకు చేయాలని అనుకుంటాడు వాడు. నాకు ప్రేయర్ చేయవలసిన అవసరం ఏముంది? మా డాడీ సంపాదించాడు, మా మమ్మీ సంపాదిస్తుంది, లేకపోతే నాకు అన్ని కంఫర్ట్ జోన్లో ఉన్నాను, నాకు ప్రేయర్ చేయవలసిన అవసరం ఏముందని అనుకోవచ్చు. కానీ ప్రేయర్ చేయవలసిన అవసరత ఎందుకు అనేది మనం చెప్పగలిగితే సమ్డే ఇట్ విల్ మోటివేట్ హిమ్ టు ప్రే. ఖచ్చితంగా ఎందుకు చెయ్యాలో చెప్పగలిగితే, లేకపోతే ఏం జరుగుతుందో చెప్పగలిగితే, వాళ్ళ జీవితంలో కొన్ని సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పిన మాట వారిని ప్రేయర్లోనికి ఖచ్చితంగా నడిపిస్తారు. కాబట్టి మీరందరూ ప్రేయర్ చేస్తున్నారో లేదో మీకు తెలుసా లేదా చెప్పాలి. మీకు తెలుసు. మీరు డైలీ ప్రేయర్ చేసే మొఖాలు అయితే కాదు, నాకు తెలుసు ఆ విషయం. కొన్ని మొఖాలు అసలే సండే కూడా వస్తే పాస్టర్ గారు ప్రేయర్ చేయించుకుని వెళ్ళిపోతారు, కానీ కొంతమంది అసలే ప్రేయర్ లైఫ్ లేదు. కాబట్టి మీకు దేవునితో ఇంకా కనెక్టివిటీ ఏర్పడలేదు. కనుక గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్. మీరు తిరిగి ప్రేయర్లోనికి రావాలి. వస్తే హీ వాంట్స్ టు రివీల్ యూ వాట్ ఈస్ ద ప్లాన్. దేవుని ప్లాన్ ఏంటో మీకు రివీల్ చేయాలనుకుంటున్నాడు ప్రభు. నీ జీవితం మీద, నీ లైఫ్ మీద నీకు చాలా ప్లాన్స్ ఉంటాయి. నీకు అవి ఏం వర్కౌట్ అవ్వవు. నేను మళ్ళీ చెప్తున్నా, నీకు ఎన్ని ప్లాన్స్ ఉన్నా అల్టిమేట్గా
నువ్వు దేవునితో కనెక్ట్ అయితే దేవుని ప్లాన్ నీకు రివీల్ చేయబడుతుంది. ప్రేయర్ ఏం చేస్తుంది అంటే, మనము ప్రభు చిత్త ప్రకారము జరగాలని ప్రార్థన చేస్తే ఆయన చిత్తం నెరవేర్చబడేటట్టుగా చేస్తుంది ప్రార్థన. మనం దేవుడి చిత్తం నెరవేర్చబడాలని ప్రార్థన చేయాలి. ప్రేయర్లో మనం ఏం చేస్తాం, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాం, మనకున్న సమస్యలన్నీ తీసుకెళ్తాం. ఈ సమస్యలన్నీ ఆయనకి తెలుసు, కానీ ఈ సమస్యలన్నిటి మధ్య నీ చిత్తము నెరవేర్చబడునుగాక, అది డీపర్ ప్రేయర్. మన ప్రాబ్లమ్స్ గురించి ఆయనతో చెప్పడం, లేకపోతే మన సిచ్యువేషన్స్ గురించి ఆయనతో చెప్పడం ప్రేయర్ కాదు. కానీ ప్రేయర్ అంటే అల్టిమేట్గా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా తండ్రి యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలని కోరుకోవడమే నిజమైన ప్రార్థన. మీరందరూ చెప్పండి, మీ చేయి పైకెత్తండి ఒకసారి. అందరూ పైకెత్తండి అమ్మ, చేయి పైకెత్తలేరా గట్టిగా. తండ్రి, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు. ఆ చిన్న ప్రార్థన తండ్రి చిత్తాన్ని జీవితంలో నెరవేరుస్తుంది. స్మాల్ ప్రేయర్. కొంతమంది ఇంత ప్రార్థన చేస్తారు, బయటికి వెళ్తే వాళ్ళ లైఫ్ వేరేగా ఉంటుంది. చిన్న చిన్న ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తాడా లేదా? కాబట్టి చిన్న ప్రార్థన, మీరు ప్రతిరోజు ఎంత ప్రార్థన చేసేయండి అని మీ మీద పెద్ద భారం పెట్టదలుచుకోలేదు, కానీ అట్లీస్ట్ ట్రై. ఈ రోజు నుంచి ట్రై చేయి, చిన్న ప్రార్థన ట్రై చేయి. ఎక్కడికి వెళ్ళినా చిన్న ప్రేయర్. ప్రొటెక్ట్ మీ లార్డ్, సేవ్ మీ లార్డ్. ప్రభా, అక్కడ నేను తప్పు చేయకుండా సహాయం చేయి, అక్కడ తప్పుడు మాటలు మాట్లాడకుండా సహాయం చేయి, తప్పుడు ఆలోచన రాకుండా సహాయం చేయి. చిన్న ప్రేయర్ చేయండి. గాడ్ విల్ హెల్ప్ యూ. గాడ్ విల్ హెల్ప్ యూ. ఖచ్చితంగా దేవుడు మిమ్ములను మీకు సహాయము చేస్తాడు, మీకు హెల్ప్ చేస్తాడు. చిన్న ప్రేయర్. ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు పెద్ద ప్రేయర్ చేయకు, ఎందుకంటే మనం ఏమీ చదవకుండా ఇంత ప్రేయర్ చేస్తే ప్రయోజనం ఏముండదు. చాలామంది మాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, కరెక్ట్గా ఎగ్జామ్ టైంలోనే నాకు ఫోన్ చేస్తారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో, అన్నా రేపు ఎగ్జామ్ ఉందన్నా, రేపు ఇంటర్వ్యూ ఉందన్నా, రేపు పలానా జాబ్కి వెళ్తానన్నా అంటే ఆడు పడుకుంటాడు, రాత్రి అంతా నేను ప్రార్థన చేయలేడు కోసం. అది ఆడు కాన్సెప్ట్. నేనేమంటానంటే, పాస్టర్స్ ప్రేయర్ మేము చేస్తామని చెప్పకూడదు, ప్రేయర్లోనికి మిమ్మల్ని నడిపించాలి. నేను మా చర్చ్కి అదే టీచ్ చేస్తా. అందరు నా దగ్గరికి రాకండి అని చెప్తా. మీరే ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేసినా ప్రభు వింటాడు, మీరు ప్రార్థన చేసినా ప్రభు సమాధానం చెప్తాడు. డోంట్ రన్ ఆఫ్టర్ పాస్టర్స్, రన్ ఆఫ్టర్ గాడ్. దేవుని వైపు పరిగెట్టండి. మీరు మనుషుల వైపు పరిగెట్టవద్దు, దేవుని కొరకు పరిగెడితే దేవుడు నీ లైఫ్ని సెట్ చేస్తాడని చెప్తున్నా. మీకు ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. ఇది ఉదయకాలం ఏం చెప్పాలనుకుంటుంది తెలుసా? ఆ ప్లాన్స్ ఏం నెరవేరవు, కానీ దేవుని ప్రణాళిక ఒకటి ఉంది, అది నెరవేరును గాక, అది మాత్రమే నెరవేరును గాక. కాబట్టి మీరు కనెక్ట్ అయ్యాలి, ప్రేయర్లోకి రండి. ప్రేయర్లోకి వస్తే మీరు ఖచ్చితముగా దేవుని ప్లాన్ మీకు రివీల్ చేయబడుతుంది. నెంబర్ 3 నెంబర్ 1 వర్డ్తో మీరు కనెక్ట్ అయి ఉండాలి. నెంబర్ 2 ప్రేయర్తో కనెక్ట్ అయి ఉండాలి. నెంబర్ 3 ప్రజెన్స్తో కనెక్ట్ అయి ఉండాలి. గాడ్స్ ప్రజెన్స్. చూడండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలోనికి వెళ్తే ఆఖరి భాగాన్ని మీరు చదవగలరు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం ఆఖరి భాగం. నేను చాలా లేఖనాలు చెప్పగలను, కానీ అవన్నీ చెప్తే మనకి ఇవ్వబడిన సమయం సరిపోదు. సో నేను చాలా క్లుప్తంగా చెప్పాలని అనుకుంటున్నా. చూడండి, అక్కడ ఏముంది? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఇంకా నీ కుడి చేతిలో నిత్యం సుఖములు కలవనుంది. ఆయన సన్నిధిలో మనకి సంతోషం ఉందట. మీరు ఎక్కడన్నా ప్రపంచంలోకి వెళ్ళి సంతోషాన్ని వెతకండి, ఎండ్ ఆఫ్ ద డే మీరు నీరసపడిపోతారు. కానీ దేవుని సన్నిధి అలా కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలిగితే, దేవుని సన్నిధి నీతో ఉండగలిగితే, యూ విల్ బీ ఏ హ్యాపీ మ్యాన్. నీకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. మీరందరూ ఎలా ఉండాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు సిస్టర్ పాట పాడుతుంటే దేవుని యొక్క ప్రసన్నత ఇక్కడ ఉంది. దేవుని యొక్క, చూడండి, మనం జస్ట్ జనరల్గా ఎలా చెప్పాలి మీకు? ఏసీ ఉంది, ఏసీ ఆఫ్లో ఉంది, యూ మే నాట్ ఎంజాయ్ దట్ కూలింగ్. ఆన్ చేస్తే ఆ కూలింగ్ని ఎంజాయ్ చేస్తాను, అవునా కదా? సో అట్లాగా మన హృదయంలో నుంచి, లేక దేవుని వాక్యముతోనూ దేవునితో ప్రార్థనలోను కనెక్ట్ అయ్యి ఉంటే ఆ ప్రజెన్స్ని మనం అనుభవించగలుగుతాం. ఆ ప్రజెన్స్ మనం అనుభవించే కొలది దేవునిలో సంతోషం ఏంటో నీకు తెలుస్తుంది. దేవునిలో
సంతోషం ఏంటో తెలుస్తుంది. ఈ మూడు ఎవరు కనెక్ట్ అయి ఉంటారో వారు 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 దేవునితో కనెక్ట్ అయి ఉన్నట్టు లెక్క. వీళ్ళకి దేవుడు ప్లాన్ రివీల్ చేయబడుతుంది, దేవుని ప్రణాళిక రివీల్ చేయబడుతుంది. సో నెంబర్ టూ కనెక్షన్ టు ద చర్చ్. నెంబర్ 1 కనెక్టింగ్ టు ద గాడ్. రెండోది కనెక్టింగ్ టు ద చర్చ్. మీరు సంఘముతో ఎప్పుడు కనెక్టివిటీలో ఉండాలి. ఆదివారం మానడానికి వీల్లేదు, ఆదివారం ఆఖరి ప్రార్థనకి రాకూడదు, ఆదివారం ప్రారంభ ప్రార్థనకి రావాలి. ఆదివారం మీకు చాలామంది ఆఖరి ప్రార్థన ముందు లేస్తారు నిద్ర. ఎప్పుడు లేస్తారు? కరెక్ట్గా ప్రేయర్ అయిపోతుంది అన్న టైంలో నిద్ర లేచే వాళ్ళు ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, ఇదేం శాపం కాదు, కానీ నిద్రపోయే వారిని దేవుడు ఆస్వాదించాడు సార్. మళ్ళీ చెప్తున్నాను, బద్ధకస్తులకు దీవెన లేదు. బద్ధకస్తులకు, పని చెయ్యని వాడికి దీవెన లేదు. అది బైబిల్ చెప్తున్న సత్యం, నేను చెప్తున్న సత్యం కాదు. పని చేస్తేనే దీవెన. కాబట్టి నువ్వు యాక్టివ్గా ఉండాలి అని అంటే ముందు ప్రేయర్ ఉండాలి, వర్డ్ ఉండాలి, ప్రజెన్స్ ఉండాలి. ఈ మూడు అనుభవించేవాడు చాలా యాక్టివ్గా ఉంటాడు చర్చ్లో. సో చర్చ్ చూడండి, కనెక్టింగ్ టు ద చర్చ్. చూడండి, నేను చాలా సింపుల్గా చెప్తాను. ఫస్ట్ శామ్యూయల్ 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చూపిస్తాను. చాలా త్వరగా నేను ముగిస్తా. నేను గమనించాలి, 3 సార్లు నేను ప్రేయర్కి పిలుస్తాను మిమ్మల్ని. సో 3 సార్లు ఎవరితో దేవుడు మాట్లాడాడు నాతో అనుకున్న వాళ్ళు ఎదరికి రావాలి. 3 times ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. లేకపోతే మీ పాస్టర్ గారు గెరిషోమ్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. నెంబర్ 1 చూడండి, ఫస్ట్ శామ్యూయల్ 2:11 ఏమని చూడండి. తరువాత ఎల్కానా ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడట. ఎవరు? ఈయన పేరేంటి? ఎక్కడ పరిచర్య చేస్తున్నాడు? ఎవరికి పరిచర్య చేస్తున్నాడు అంటే దేవుని పరిచర్య చేస్తున్నాడు. దేవునితో పాటుగా అక్కడ చర్చ్లో కొంత పెద్దలు ఉన్నారట. ఆ చర్చ్లో పాస్టర్ ఉన్నారు, ఆ చర్చ్లో ఎల్డర్స్ ఉన్నారు, వారికి కూడా పరిచర్య చేస్తున్నాడట. నేనేమంటాను తెలుసా, నీవు పరిచర్య చేయడం నీ ఎంగేజ్లో ప్రారంభించబడితే, ఆ సబ్మిషన్లోనికి రాగలిగితే నిన్ను దేవుడు చాలా అధికంగా హెచ్చిస్తాడు. హంబుల్గా ఉండాలి, మనం తగ్గింపు కలిగి ఉండాలి. మీ చర్చ్లో పెద్దలు ఏది చెప్తే అది చేయడానికి నీవు ఒక ఒప్పుకోలు కలిగి ఉండాలి, లేకపోతే ఒక సబ్మిసివ్ హార్ట్ కలిగి ఉండాలి. నువ్వు వెంటనే లోబడగలిగిన మనస్సు నీకు ఉండాలి. మా డాడీ ఆఫీసర్ అండి. మా డాడీ నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు వైజాగ్లో మేము ర్యాగింగ్ చేసేవాళ్ళం. ర్యాగింగ్ చేసినప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ కొడుకు వచ్చాడు. మా డాడీ ఏంటో తెలుసా అన్నాడు. ఏంట్రా మీ డాడీ అన్న. మా డాడీ సిఏ అన్నాడు. ముందు ఈయన ర్యాగింగ్ చేయాలని రండి. ఒక అరగంట కూర్చోబెట్టి ఆయన ఏడిపించి వదిలేసాం. మమ్మల్ని వారం రోజులు సస్పెండ్ చేశారు. నేనేమంటున్నానంటే, నీకు చర్చ్లోకి ఎంటర్ అయిన తర్వాత లోకం ఇచ్చిన ఐడెంటిటీ ఇక్కడ ఉండకూడదు. నువ్వు ఆఫీసర్ కొడుకైనా, ఆఫీసర్ కూతురైనా, మీ డాడీ ఇక్కడ పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా నువ్వు ఇక్కడ అందరికీ లోబడాల్సిందే. అందరికీ లోబడాలి. నువ్వు చిన్నలేంటి పెద్దలేంటి, నువ్వు చిన్న పిల్లగాడు చెప్పినా కూడా నువ్వు లోబడగలిగిన మనసు నీకుంటే దేవుడు ఖచ్చితంగా నేను ఆస్వాదిస్తాడు. శామ్యూయల్ అలా కనెక్టివిటీతో ఉన్నాడట, ఎల్డర్స్తో కనెక్టివిటీతో ఉన్నాడు. కాబట్టి మనము చర్చ్తో ఎప్పుడు కనెక్టివిటీ ఉండాలి. మా చర్చ్లో ఇక తమ్ముడు వస్తాడు, కాకినాడ నుంచి పిల్లలు వస్తున్నారు, వేరే యంగ్స్టర్స్ వస్తున్నారు. దేవుడు చాలా మంచి పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళందరూ పనులు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ దే హ్యావ్ అంటే నేను ఏది చెప్తే అది చెయ్యడానికి ఆ హార్ట్ కలిగిన వ్యక్తులు వాళ్ళు. కాబట్టి మీ ఎంగేజ్లో అది ఉందనుకోండి, మీరు కానీ చిన్న వయసులోనే పెద్దలకు లోబడ్డం, దే మే హ్యావ్ సమ్ వీక్నెస్. మీరు వాళ్ళ వీక్నెస్ చూడకూడదు, నీవు లోబడగలిగిన మనసు కలిగి ఉండాలంతే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అండి, వాళ్ళు అలా లేదు, అవన్నీ నీకు అనవసరం. లెట్ గాడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. దేవుడు వారి గురించి ఆలోచిస్తాడు. కానీ నీవేం చేయాలి? వారికి ఇక్కడ ఒక పొజిషన్ ఇచ్చాడు దేవుడు, వారందరికీ లోబడగలిగిన మనసు మీకు ఉండును గాక. ఆమేన్. అంటే దేవునికి లోబడాలి, నీ పేరెంట్స్కి లోబడాలి, నీ చర్చ్లో పెద్దలకు లోబడాలి, నీ చర్చ్లో ప్రతి వానికి లోబడ్డానికి ఇష్టపడాలి. శామ్యూయల్ అట్లాగా చర్చ్లో ఉన్న వారితో కనెక్టివిటీతో ఉన్నాడట. చాలా విషయాలు నేర్చుకున్నాడట. ఏలీ దగ్గర
ఆ సేవకుడి దగ్గర చాలా విషయాలు నేర్చుకుని లేఖనం అంటుంది, వాక్యం అంటుంది, సమూయేలు ఇశ్రాయేలీలందరిలో గొప్ప ప్రవక్తగా ఎంచబడ్డాడట. నీవు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా అందులో నీవు గొప్పవాడివి కావాలి అని అంటే నువ్వు హంబుల్గా ఉండాలి. మేబీ యూ మే బీ ఆఫీసర్ ఇన్ ద డేస్ టు కమ్. నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు, ఒక పెద్ద పొజిషన్లోకి వెళ్ళొచ్చు, డాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. నువ్వేమైనా కూడా నీ హంబుల్నెస్ నువ్వు కోల్పోకూడదు. నీ హంబుల్నెస్ నువ్వు, మా చర్చ్లో మా అమ్మ నర్సు, వాళ్ళ డాక్టర్ అమ్మ మా చర్చ్కి వచ్చేది. ఆవిడ రాగానే ఈవిడ హడావిడి చేసేది. ఏమని? డాక్టర్ అమ్మ వస్తుంది. నేనేం చెప్పానంటే, డాక్టర్ అమ్మ నీకు నాకు కాదు. డాక్టర్ అమ్మ ఎవరికి? నీ 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 మెడికల్ ఆఫీస్లో డాక్టర్ అమ్మ నీకు నాకు కాదు. చర్చ్కి వస్తే అందరూ సమానమే, అందరూ ఈక్వలే. అక్కడ స్టేచర్ కానీ ప్రొఫెషన్ కానీ వీడు గొప్పవాడు వీడు చిన్నవాడు అనే హైరార్కీ ఉండొద్దు మన దగ్గర. ఆ భావం మనలో ఏర్పడొద్దు. అది ఉంటే నువ్వు హంబుల్గా ఉండలేవు. నేను ఫలానా వాడిని అని చెప్పుకునే కన్నా కూడా నేను దేవుని కుమార్తెనని చెప్పుకున్నట్టే గొప్ప. కాబట్టి నువ్వు దేవుని మనసు కలిగి ఉండి ఇక్కడున్న పెద్దలందరికీ లోబడగలిగితే ఖచ్చితంగా నిన్ను దీవెనకరముగా నీవెన్నుకున్న ప్రొఫెషన్లో దేవుడు నిన్ను గొప్పవాడుగా మారుస్తాడు. రైట్. నెంబర్ త్రీ చూడండి. నెంబర్ 3, కనెక్టింగ్ టు రైట్ పీపుల్. చెప్పండి, కనెక్టింగ్ టు రైట్ పీపుల్. ఇప్పుడు 3 చెప్పాను నేను. ఈ 3 మీరు ఆలోచించాలి. ఈ 3 అయిన తర్వాత నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఓకే, తర్వాత 2 చెప్పేసి నేను ముగిస్తా. నాకు 12కి ఇచ్చారు. ఐ విల్ క్లోజ్ బై 1:30. ఇప్పుడు 12:30 అయింది కదా. సో 1:30కి నేను క్లోజ్ చేస్తాను. శేఖర్ అంకుల్, రైట్ 1:30 కన్నా రైట్ 1:30 క్లోజ్ చేస్తాను. రైట్ పీపుల్ చెప్పండి గట్టిగా. మీ లైఫ్లో నేను ఒకటి అడుగుతున్నాను, రాంగ్ పీపుల్ ఉన్నారా లేదా చెప్పండి. ఎలా చెప్తావు రాంగ్ పీపుల్ అని చెప్పు. రైట్ పీపుల్ అని ఎలా చెప్తాం, రాంగ్ పీపుల్ అని ఎలా చెప్తాం చెప్పండి మీరు. నా లైఫ్లో ఎంతమంది రాంగ్ పీపుల్ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా ముఠాలే, ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్సే. నేను విజయవాడలో చదివా, వైజాగ్లో చదివా, కాకినాడలో చదివా, రామచంద్రపురం చదివా, చాలా చోట్ల చదివాను. ఎందుకు ఇన్ని చోట్ల అంటే అన్ని చోట్లకి ఎంటేశారు కాబట్టి. ఎందుకు ఇన్ని చోట్ల చదివారు? టాలెంట్ ఎక్కువైపోయి కాదు, ప్రతి చోట సస్పెండ్ చేశారు నన్ను, ప్రతి చోట బయటికి గెంటేశారు. ఈ గెంటేసినోడిని దేవుడు ఒకటి ఇలా ఎన్నుకున్నాడు అంతేలాగా. ఐ వాంట్ టు యూజ్ యూ అని. నువ్వు నాకు పనికొస్తావు, వీళ్ళందరికీ పెద్ద పనికిరావు కానీ నాకు పనికొస్తావు అని దేవుడు పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రైట్ పీపుల్తో కనెక్ట్ అయితేనే దేవుని యొక్క ప్రణాళిక నీకు అర్థమవుతుంది. రాంగ్ పీపుల్ రైట్ పీపుల్ అని మనం ఎలా చెప్పగలమంటే, రైట్ పీపుల్ ఏం చేస్తారో చెప్తాను చూడండి. రైట్ పీపుల్ దే విల్ బ్రింగ్ యూ టు ద చర్చ్. మిమ్మలను చర్చ్కి నడిపిస్తారండి. ఎక్కడ నడిపిస్తారు? దేవుని దగ్గరికి నడిపిస్తారు. నీ లైఫ్లో అంటే దేవుని ప్రణాళిక నీ మీద ఉంటే రైట్ పీపుల్ నీ జీవితంలోకి పంపిస్తాడు దేవుడు. రాంగ్ పీపుల్ని పంపించడు దేవుడు. రాంగ్ పీపుల్ మన రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తారు. రైట్ పీపుల్ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు దేవుని దగ్గరికి నడిపిస్తారు. నెంబర్ 1 దేవుని దగ్గర నడిపిస్తారు. నెంబర్ టూ నిన్ను తప్పు చేస్తే కరెక్ట్ చేస్తారు. రైట్ పీపుల్ ఎవరనంటే దే విల్ కరెక్ట్ యూ. మా చర్చ్లో యూత్ చాలామంది ఉన్నారు, చాలా తప్పులు చేస్తున్నారు. ఐ విల్ కరెక్ట్ దెమ్ యాజ్ ఎ ఫాదర్. ఆ కరెక్షన్ వారు ఒప్పుకోగలిగితే చాలా గొప్పగా ఎదుగుతారండి. వాళ్ళు కరెక్టింగ్ చేసినప్పుడు నువ్వు నన్ను ఎందుకు కరెక్ట్ చేస్తున్నావు అని అడగకూడదు. మనం అసలు కరెక్ట్ చేయబడడమే పెద్ద బ్లెస్సింగ్. కాబట్టి రైట్ పీపుల్ ఎవరో తెలుసా? నువ్వు తప్పు చేస్తే మౌనంగా ఉండి వీడు నా ఫ్రెండు వీడిని అట్లా చెప్పేవాడు కాదు, కానీ ఇది తప్పు అని చెప్పగలిగిన వాడు రైట్ మ్యాన్ నీ జీవితంలో. ఇది కరెక్ట్ కాదు, ఈ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు, లేకపోతే ఈ బిహేవియర్ కరెక్ట్ కాదు, ఈ అలవాటు కరెక్ట్ కాదు, ఈ క్యారెక్టర్ కరెక్ట్ కాదు, అయితే ఇంత టైం నువ్వు అందులో స్పెండ్ చేయడం కరెక్ట్ కాదని ఎవరు చెప్తున్నారో నీ జీవితంలో వారే రైట్ పీపుల్. రాంగ్ పీపుల్ మనల్ని దేవుని డైరెక్షన్ నుంచి తప్పిస్తారు. రాంగ్ పీపుల్ మనల్ని కరెక్ట్ చేయరు. రాంగ్ పీపుల్ మనల్ని తప్పుడు స్థలాలకు తీసుకువెళ్తారు. రాంగ్ పీపుల్ రాంగ్ ప్లేసెస్లోకి తీసుకెళ్తారు. నేను ఇదే టైంలో మీ చర్చ్లో కొంతమంది లేకపోతే చాలామంది ఇన్వైట్ చేశారు. వారు ఇప్పుడు ఎక్కడున్నారు అనుకున్నారు? ఎక్కడుంటారు చెప్పాలి. ఆడింట్లో మూవీ చూస్తుంటాడు, ఆడింట్లో మొబైల్ పట్టుకుని ఉంటాడు,
వాడి ఇంట్లో లేదా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తుంటాడు. బట్ యు ఆర్ ఇన్ ఎ రైట్ ప్లేస్ విత్ రైట్ పీపుల్ సో దట్ యూ విల్ హ్యావ్ ఏ రైట్ డైరెక్షన్. మీరు రైట్ ప్లేస్లోకి వచ్చారు, రైట్ పీపుల్ని తీసుకొచ్చాడు ప్రభు, కాబట్టి రైట్ డైరెక్షన్లోకి ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళినది గుర్తుపెట్టుకోండి, మీరు రాంగ్ పీపుల్తో కనెక్ట్ అయ్యారా మీ డైరెక్షన్ మారిపోద్ది. మీ డైరెక్షన్ మారిపోద్ది. రైట్ పీపుల్తో కనెక్ట్ అవ్వండి, వారు కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్తారు. కరెక్ట్ డైరెక్షన్ తీసుకెళ్తారు. మోషే ఇశ్రాయేలీ ప్రజలందరినీ ఒక డైరెక్షన్ నడిపిస్తున్నాడట. నడిపిస్తుంటే కొంతమంది రాంగ్ పీపుల్ లేచి వాడితో ఎందుకు నడుస్తారు, మాతో నడవండి అని మొదలెట్టారు. వారితో కలిసి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిన 250 మంది చచ్చిపోయారు. కానీ మోషే డైరెక్షన్లో ఉన్నవారు కానాను వరకు ప్రయాణం చేశారు. నేను అంటున్నాను, మీరు రైట్ పీపుల్తో కనెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ డానియల్ చూడండి. డానియల్ అనే వ్యక్తి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. దానియేలు ఈజ్ అ రైట్ మ్యాన్ కనెక్టెడ్ టు రైట్ పీపుల్. లేకపోతే మిగిలిన ముగ్గురు కూడా ఒక రైట్ మ్యాన్తో కనెక్ట్ అయ్యారు. వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ దానియేలుతో కనెక్ట్ అయ్యారు. ఈ దానియేలు గురించి వాక్యం చెప్తుంది, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రార్థనా పరుడు, ఆయన వాక్యము చదివేవాడు అని చెప్తుంది బైబిల్. కాబట్టి ఈ ముగ్గురు కూడా డానియేల్తో కనెక్ట్ అయ్యి ఉన్నారట. డానియేల్తో కనెక్ట్ అయ్యి ఉన్నారు. డానియేల్ ఏమంటున్నాడు చూడండి, 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి ఒకసారి. వెయిట్. డానియేల్ గ్రంథము చూడండి 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం. దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తన స్నేహితులను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాడట. హెచ్చరించడం అంటే ఏంటి తెలుసా? హెచ్చరిక అంటే ఒక గద్దింపు అనమాట, ఖచ్చితంగా చేయాల్సిందని చెప్పాడు. వాళ్ళని ఎక్కడికి నడిపిస్తున్నాడు తెలుసా? మీరు ప్రేయర్ చేయండి అంటున్నాడు. డానియేల్ ఏమంటున్నాడు? ముగ్గురు స్నేహితుల దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థించండి అంటున్నాడు. మీకు ప్రార్థించే స్నేహితులు ఉందురుగాక. ఇప్పుడు ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే ఇక నుంచి ఈ సెషన్ తర్వాత మీ లైఫ్లోనికి కొంతమంది ప్రార్థించే వ్యక్తులను దేవుడు పంపించునుగాక. ప్రేయర్ఫుల్ పీపుల్, దే విల్ ఇంపాక్ట్ యువర్ లైఫ్. వారు మీ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తారు. మీకు తెలుసా, దానియేలు ప్రార్థించిన మూలముగా దానియేలు ప్రధానులలో ఒకడిగా ఎంచబడ్డాడట. దానియేలుతో పాటు ప్రార్థించిన ఈ ముగ్గురు కూడా ప్రమోట్ చేయబడ్డారు దానియేలుతో పాటు. అంటే ప్రేయర్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హెచ్చిస్తూనే ఉంటాడు. కాబట్టి రైట్ పీపుల్తో కనెక్టివిటీ కలిగి ఉండండి. రైట్ పీపుల్, రాంగ్ పీపుల్ని అవాయిడ్ చేయండి. రాంగ్ పీపుల్ మీ లైఫ్ని ఇంపాక్ట్ చేయనివ్వద్దు. ఏమండి, మందు తాగేవాడు, చుట్ట కాల్చేవాడు, సిగరెట్ కాల్చేవాడు, దే షుడ్ నాట్ ఇంపాక్ట్ యువర్ లైఫ్. మిమ్మల్ని ఎవరు ఇంపాక్ట్ చేయాలంటే ప్రేయర్ఫుల్ పీపుల్ ఇంపాక్ట్ చేయాలి మీ లైఫ్ని. ప్రైజ్ గాడ్. లెట్ us క్లోజ్ అవర్ ఐస్. ఒక్కసారి మీరు తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. 3 కనెక్షన్స్ చెప్పాను. నెంబర్ 1 గాడ్తో కనెక్షన్, నెంబర్ 2 చర్చ్తో కనెక్షన్, నెంబర్ 3 రైట్ పీపుల్తో కనెక్షన్. రైట్ పీపుల్తో కనెక్షన్. అందరూ తలలు వంచండి, ఎవ్వరు చూడొద్దు మా వైపు, అందరూ కళ్ళు మూసుకోండి. యు నో దట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుని వాక్కు నీ దగ్గరకు వస్తుంది. ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ టు టేక్ ఎ డిసిషన్ దిస్ మార్నింగ్. నేను ఒక క్వశ్చన్ అడిగి ఒక డిసిషన్లో నేను నడిపించాలని అనుకుంటున్నా. ఇప్పుడు వరకు నువ్వు దేవునితో రైట్ కనెక్షన్ ఉండొచ్చు, కానీ రైట్ కనెక్షన్ లేదేమో. ఒకవేళ ఈరోజు ప్రభు నీతో మాట్లాడితే, ఈ దినము నుంచి ఐ విల్ రీడ్, ఐ విల్ మెడిటేట్ ద వర్డ్, ఐ విల్ ప్రే అండ్ ఐ విల్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఐ విల్ బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నేను ఆదివారపు ఆరాధనలు మానను, యూత్ మీటింగ్ మానను, ఈ సంఘములో ఏది జరిగినా మానను అని ఒక తీర్మానం తీసుకుంటే ప్లీజ్ లేచి నిలవబడండి. ఐ విల్ ప్రే ఫర్ యూ. ఒక కనెక్టివిటీ, నెంబర్ 1 కనెక్టివిటీ. మీరేం వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడకండి. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ ఎ కనెక్షన్.
వస్తున్నావు కానీ నాట్ రైట్ కనెక్షన్, రైట్ వే, అది సరి అయిన దారి కాదేమో, సరైన విధముగా నువ్వు లేవేమో. గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ. ఇక్కడి నుంచి గాడ్ విల్ రివీల్ హిస్ ప్లాన్ టు యూ. దేవుడు తన ప్రణాళిక, తన చిత్తం, తన పర్పస్ నీకు రివీల్ చేస్తాడు. కాబట్టి దేవుడితో కనెక్టివిటీ ఉండండి, చర్చ్తో కనెక్ట్ అయి ఉండండి, రైట్ పీపుల్తో కనెక్ట్ అయి ఉండండి. రాంగ్ పీపుల్కి ప్రైజ్ లాట్ చెప్పండి, అంతవరకు ఓకే. డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్. వారితో సహవాసం మాత్రం కలిగి ఉండకండి, సహవాసాన్ని మాత్రం కలిగి ఉండకండి. మీరు కరెక్ట్గా ల్యాండ్ అయ్యారు, ఈ రోజున కరెక్ట్ ప్లేస్లో ల్యాండ్ అయ్యారు, కరెక్ట్ టైంకి ల్యాండ్ అయ్యారు. దేవుడు మిమ్మల్ని కరెక్ట్ డైరెక్షన్లో నడిపిస్తాడు. గెలిచోమన్నా ఎస్ ఫాదర్, మీకు వందనాలు నాయన. ఈ మొదటి భాగంలో మీ బిడ్డలు ఒక మంచి తీర్మానానికి వచ్చారు. నీతోనే మేము కనెక్ట్ అయి ఉన్నాం, కానీ మేము సరి అయిన రీతిని కనెక్ట్ అయి ఉండలేదేమో నాయన. అదే రీతిగా ప్రభువా, సంఘంతో కనెక్ట్ అయి ఉన్నామని అనుకుంటాం, కానీ తండ్రి, సంఘానికి కేంద్రమైన నీ వాక్యంతో నీతో కనెక్ట్ అయ్యి లేమేమో ప్రభువా. దేవా, మేము నీతోనే కనెక్ట్ అయి ఉన్నామని అనుకున్నాం, కానీ సరి అయిన మనుషులతో కనెక్ట్ అయ్యి లేమేమో. అందుకే నేను నీ సేవకునితో నాతో మాట్లాడావు ప్రభువా. నేను ఇలాంటి అనుబంధాన్ని నీతో కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాను అని బిడ్డలు లేచి నిలబడి ఒక తీర్మానానికి వచ్చారు నాయన. వారిని దర్శించండి, ఈ ఆధ్యాత్మిక బాటలో రైట్ వేలో ప్రభువా వారిని నడిపించి తండ్రి, వారు ఆశీర్వదింపబడ్డమే కాదు, కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉండడానికి సహాయం చేసి నడిపించమని, వీరి తీర్మానాన్ని అంగీకరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సెకండ్ భాగం, ప్రాసెస్ ఆఫ్ గాడ్. త్వరగా మీకేం బోర్ కొట్టట్లేదు కదా? చెప్పండి అమ్మా, బోర్ కొట్టుకు వెళ్ళిపోదాం, ఇబ్బంది ఏం లేదు, భోజనానికి వెళ్ళిపోదాం. ప్రాసెస్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిది ప్లాన్ ఆఫ్ గాడ్. నెంబర్ 2 ప్రాసెస్ ఆఫ్ గాడ్. ఇక్కడ చాలామంది ఆగిపోతారు. ప్లాన్ చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ప్లాన్. జోసెఫ్ జీవితంలో 17 ఇయర్స్కి దేవుడు తన ప్లాన్ అంతా చెప్పాడు, కానీ ప్రాసెస్ చాలా కష్టంగా నడిచింది. ప్రాసెస్ అంత ఈజీ కాదు. మీకు గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్లాన్ చెప్తాడు కానీ ప్రాసెస్ చెప్పడు. గాడ్ విల్ రివీల్ యూ ద ప్లాన్, ప్రాసెస్ చెప్పడు ఆయన. ప్రాసెస్ చెప్తే నువ్వు ముందే ఆగిపోతావు. ప్రాసెస్ చెప్తే యోసేపు అన్న తమ్ముల చేత కొట్టబడతాడని ముందు చెప్పారు అనుకోండి, దేవుడు అసలు ప్లాన్లో ఉంటాడా? ప్రాసెస్కి వెళ్తాడా? కదిలిక ఉండదు ఆయనకి. జైలుకి వెళ్తాడని ముందే చెప్పాడు అనుకోండి, దేవుడు అవుతుందా? ఎదరికెళ్ళి ఇంకా వెనక్కే. నీవు జైల్లో చాలా కాలం ఉండిపోతావు, నీ మాట ఎవడు వినడని చెప్పాడు అనుకోండి, అక్కడ కూడా ఆగిపోతాడు. అందుకే దేవుడు ఎప్పుడు ప్రాసెస్ చెప్పడానికి, ప్రాసెస్ కొరకు నిన్ను సిద్ధపరుస్తాడు. ప్రాసెస్లో దేవుడు నీతో ఉంటాడు. చెప్పండి, అందు ప్రాసెస్లో దేవుడు నాతో ఉంటాడు. అంతకన్నా ధన్యత ఇంకేం లేదు. ప్రాసెస్లో ఐ వాంట్ టు టీచ్ యూ 3 T's. టీ ఓకే, 3 T. నెంబర్ వన్ ప్రాసెస్లో జోసెఫ్ ప్రాసెస్ మొదలైన తర్వాత ఫస్ట్ నేను టెంప్టేషన్తో మొదలు పెడతాను. హీ వాజ్ టెంప్టెడ్ అంటే నెంబర్ 1 టెంప్టేషన్. చెప్పండి అందరూ. టెంప్టేషన్కి మూలాలు 3 చెప్తాను నేను. టెంప్టేషన్కి 3 మూలాలు: వాచింగ్, లిజనింగ్, టాకింగ్. 3 మాట్లాడడం ద్వారా శోధనలో పడిపోతాం. అధికంగా మాట్లాడొద్దు, మనం ఎక్కువ వినొద్దు. మనం ఏంటి చండాలం అంతా వినకూడదు. నెంబర్ 1 వాచింగ్, ఎక్కువ చూడకూడదు, ఏదైనా ఎక్కువ చూడకూడదు. ఈ 3 నిన్ను టెంప్ట్ చేస్తే, ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ చాట్ చేసినా, ఎక్కువ చూసినా, ఎక్కువ విన్నా, ఎక్కువ ఫోన్లో మాట్లాడి అవతల వాళ్ళు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే నువ్వు నాశనానికి గురవుతావు అని అర్థం. అవతల వాళ్ళు ఏం చేస్తారు మాట్లాడినప్పుడు? మనల్ని చెప్పాలి ఏం చేస్తారండి?
ప్రేరేపిస్తారు కదా, దే విల్ మోటివేట్ అస్. మనల్ని ఏదో ఒక రీతిలో ఎక్కడో దిక్కుని టెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి, ఈ మూడు కూడా నేను ఇంచుమించు ఒకే వచనంలో చెప్పాలనుకుంటున్నా. వాచింగ్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2 శామ్యూయల్ మీ అందరికీ తెలిసిందే, 11వ అధ్యాయం 3వ వచనంలో దావీదు బెత్షెబాని వాచ్ చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఒక సాయంకాలం లేచాడు, సార్ ఈజ్ వాచింగ్. ఆ పై నుంచి ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు. ఆ దృశ్యం చూసినప్పుడు తన హృదయంలో ఒక కోరిక మొదలైంది. ఆ కోరికకు ఎస్ చెప్పొచ్చు, నో చెప్పొచ్చు కదా. ఒక కోరిక పుట్టిన తర్వాత ఏం చెప్పొచ్చు అండి? ఎస్ చెప్పొచ్చు, వద్దు ఇది మంచిది కాదని చెప్పొచ్చు, ఇది దేవుడి చిత్తం కాదని చెప్పొచ్చు, పర్వాలేదులే అని అవునని కూడా చెప్పొచ్చు. దావీదు ఏం చెప్పాడు చెప్పండి? చెప్పాలి, అవునని చెప్పాడు. అవునని చెప్పాడు. సో తన చూసిన దానికి ఏం చెప్తున్నాడు అంటే తను అవును అని చెప్తున్నాడు. తన ప్రేరణ పెరిగిపోతూ వచ్చింది, తన ఆలోచన పెరిగిపోతూ వచ్చింది. సో దావీదు ఏం చేశాడంటే చూసిన దానిని అనుభవించాలి అనుకున్నాడు. సార్, టెంప్టేషన్ అంటే ఏంటి తెలుసా? ఏది చూస్తే అది కావాలని అనుకోవడం పెద్ద టెంప్టేషన్. చూసిందల్లా కోరుకోవడం టెంప్టేషన్. దావీదు అమ్మాయిని చూశాడు సార్, వేరే వాడు భార్యను చూశాడు. నీకేంటి నీ కళ్ళు కంటే ఒక ఐఫోన్ చూస్తే నీ కళ్ళుకు దురద, వెంటనే ఒక కొత్త వెహికల్ చూస్తే అది కొనాలనుకుంటావు, కొత్త బైక్ చూస్తే అది కొనాలనుకుంటావు, కొత్తది ఏది వచ్చినా నీ కళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఏదో ఒకటి చూస్తున్నాయి, ఆ చూసిన దాన్ని ఆశిస్తున్నాయి, చూసిన దాన్ని ఆశిస్తున్నాయి. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ టెంప్టేషన్. మన జనరేషన్ నేను అంటున్నాను, పూర్వపు దినాలలో పరిచర్య చాలా అద్భుతంగా ఉండేది, నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు, కానీ ద టఫెస్ట్ సీజన్ పరిచర్యకు చాలా కష్టకాలం ఇప్పుడే. ఇదివరకు ఇంత లేదండి, ఇదివరకు ఇలా లేదు. కానీ ఇప్పుడు అంతా కూడా సిన్ అంతా సీక్రెట్గా ఉంటుంది. సిన్ ఎలా ఉంటుంది? సీక్రెట్గా ఉంటుంది, కనబట్టలేదు, పైకి కనబట్టలేదు. ఇదివరకు ఎవడైనా ఒక్కటి ఎక్కడన్నా చేస్తే అంత పబ్లిక్ అయిపోయేది, కానీ ఇప్పుడు అంతా సీక్రెట్, సిన్ అంతా సీక్రెట్గానే ఉంది. సరే రైట్, చూడండి, నీవు వాచింగ్ దగ్గర చాలాసార్లు పడిపోతాం మనం. ఆ ఏరియాని నువ్వు డీల్ చేయకపోతే ఇట్ విల్ డిస్ట్రాయ్ యూ. ప్రతి చిన్న ఏరియాని ఎక్కడ పడిపోతున్నావో నువ్వు దాన్ని డీల్ చేయకపోతే దేవుడి ప్లాన్, దేవుడి ప్రాసెస్లో నువ్వు పడిపోతావు. దావీదు దేవుడి ప్రాసెస్లో నో చెప్పలేక, లేకపోతే ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి దావీదు మీద ప్రణాళిక కలిగి ఉంటే నో చెప్పలేని కారణాన దావీదు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, దావీదు చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. నేను అంటున్నాను, మీ అందరూ చూస్తున్న వాటికి నో చెప్పుదురుగాక. మీరు ఏది చూస్తున్నారో, ఏది మిమ్మల్ని టెంప్ట్ చేస్తుందో, ఏది నిన్ను బలహీనపరుస్తుందో, ఏది నువ్వు ఎక్కువ ఆశిస్తున్నావో దానికి నువ్వు నో చెప్పగలగాలి. ఆ నో చెప్పగలగాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో కనెక్ట్ అయి లేకుండా నువ్వు నో చెప్పలేవు టెంప్టేషన్. ఎప్పుడు కనెక్టివిటీ కలిగి ఉంటేనే దేవుని యొక్క బలము మనలో ఉంటుంది, దేవుని యొక్క వాక్యపు బలము మనలో ఉంటుంది, ప్రేయర్ శక్తి మనలో ఉంటుంది. అప్పుడు మనం నో చెప్పగలుగుతాం. అందుకే ఈ రోజున ప్రేయర్లో వీక్గా ఉన్నవారు, వాక్యంలో వీక్గా ఉన్నవారు, దేవుని సన్నిధిలో వీక్గా ఉన్నవారు, చర్చ్కి రానివారు చాలా ఈజీగా టెంప్ట్ అయిపోతారు. ఇక్కడ దావీదు స్త్రీని చూస్తున్నాడు కదా, చూస్తున్నాడా లేదా? చూశాడు, మనోడు టెంప్ట్ అయ్యాడు, పాపం చేశాడు. చూడండి, యోసేపు విషయం అలా కాదు, స్త్రీయే యోసేపుని చూస్తుంది. ఇప్పుడు హలో, 2 జాబితాలు ఉన్నాయి బైబిల్లో. ఆడు చూశాడు కాబట్టి ఆడు కాదు, ఆవిడ కూడా చూస్తుంది. ఆడే కాదు, ఆవిడ కూడా చూస్తుంది. అంటే దేవుడు ఎవరిని వీళ్ళ చేస్తేనే తప్పు, వాళ్ళు చేస్తే అందరూ సమానమే పాపం విషయంలో అన్నాడు ఆయన. కాబట్టి ఈవిడ ఏం చేస్తుందట? పోతీఫరే భార్య. మనోడు చాలా అందంగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు యోసేపు? 39వ అధ్యాయం తెరవండి, ఆదికాండం 39వ అధ్యాయములో ఉంది. ఆయన చాలా సౌందర్యం కలిగి ఉన్నాడటండి, బాప్టిస్టోల్లాగా ఉంటాడట. అంటే పొద్దున్నే రాగానే మా అంకుల్ ఏమన్నాడంటే, మా శేఖర్ అంకులు, మేము స్టైలిష్గా ఉంటాంరా అన్నాడు. నాకు నిజమే, తప్పేం కాదు, అట్లా స్టైలిష్. నేను వచ్చినప్పుడు అనుకున్న టీషర్ట్ వేసుకుని వద్దాం అనుకున్నా, మళ్ళీ మరీ దారుణంగా ఉంటుందేమో అని చెప్పి ఆగిపోయాను. బాప్టిస్ట్ వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, పాస్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, స్మార్ట్గా ఉంటారు కొంతమంది అసలు స్మార్ట్గా ఉండరు, కానీ మీరు స్మార్ట్గానే ఉన్నారు. చూడండి,
యోసేపు చాలా స్మార్ట్గా ఉన్నాడట. ఆదికాండం 39వ అధ్యాయం. స్మార్ట్గా ఉన్న వాళ్ళు మీరు చూడకండి. హలో, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ టెంప్టేషన్. 39వ అధ్యాయంలోకి వెళ్తే 39వ అధ్యాయము 6వ వచనం చూడండి, ఏమని రాయబడి ఉందో. కాదు, యోసేపు రూపవంతుడును. అంటే రూపవంతుడు అంటే ఏం చెప్పండి? అప్పటికే జిమ్ చేస్తున్నాడు మనోడు. ఏంటి అప్పటికే కండలు వీరని రూపవంతుడట. ఇంకా సుందరుడునై ఉండెను. ఎప్పుడు ఇది? ఆది కాండంలో ఎర్లీ స్టేజెస్లోనే జిమ్ చేసిన వ్యక్తి ఈయన ఒకడే. బాగా మంచి ఫిట్గా ఉన్నాడు అప్పట్లోనే. ఇప్పుడు మనం ఫిట్నెస్ సెంటర్లో పరిగెడుతున్నాం, కానీ అప్పట్లోనే ఫిట్గా ఉన్నాడు మనోడు. సో ఫిట్గా ఉండడం కాదు, కింద చూడండి ఏమని రాయబడి ఉందో. 7వ వచనంలో చూడండి. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి. ఏం వేసింది? దావీదు ఎవరి మీద వేసాడు కన్ను? చెప్పాలి. మీరు ఎవరి మీద వేయలేదుగా. అబద్ధం. వేసే ఉంటారు, వేయకండి అని చెప్తున్నాను. మీరు నిజంగా ఇప్పుడున్న జనరేషన్ మాకెవరు లేరండి, ఈ నాటకాలు ఆడొద్దు అసలు. మీకు ఎవరు ఉండకుండా గాక. మీ పేరెంట్స్ తీసుకొచ్చే ఆప్షన్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఏముండదు సార్ మీకు. ఒబీడియన్స్ చూపించండి వాళ్ళకి. ఈ రోజున చాలామంది లైఫ్ చూడండి, పేరెంట్స్ మాట వెనకే బతుకులు ఎలాగైపోయాయి. నేను చాలామంది చెప్పగలను. మా చర్చ్లో చూస్తున్నా, మా ఫ్యామిలీస్లో చూస్తున్నా, మా బంధువుల్లో చూస్తున్నా, మా రిలేటివ్స్లో, మా అమ్మ తరపున, మా డాడీ తరపున చాలామందిని చూసా. ఎక్కడో దేవుని ప్రణాళిక మిస్ అయిపోయారు వాళ్ళు. అందుకే అంటాను, మన బ్యూటీని చూసి పడిపోయామనుకోండి, దేవుని యొక్క ప్లాన్లో ఉన్న బ్యూటీనెస్ని చూడలేము మనం. దేవుని ప్లాన్లో చాలా బ్యూటీనెస్ ఉందన్న, చాలా సౌందర్యంగా ఉంటుంది దేవుడి ప్లాన్. ఈవిడి ఆయన మీద కన్ను వేసిందట. నేను అంటున్నాను, ఇక్కడ ఉన్న తమ్ముళ్ళకి చెల్లెలకి చెప్తున్నాను, మీరు ఎవరి మీద కన్ను వేయకండి. మీ కన్నులు ఎప్పుడు దేవుని మీద మాత్రమే ఉండును కాక. నేను అసలే లవ్ గురించి చెప్దాం అనుకున్నా, కానీ ఐ వాజ్ ప్రిపేర్డ్ లైక్ దిస్. చెప్పుంటే ఏమో మళ్ళీ పిలిస్తే చెప్తాను. అప్పుడు నేను మీ మొఖాలు చూస్తున్నా మళ్ళీ పిలవరనిపిస్తుంది నాకు. అమ్మా పిలుస్తారట. కచ్చి వేసుకున్నాం సార్ మేము. మీరు ఒకవేళ సెక్రటరీలు పిలవపోయినామా, మీరు పిలిస్తే వస్తాను నేను. చూడండి, గమనించండి. ఆమె కన్ను వేసిందట. ఏమని కన్ను వేసి ఏం చేసింది చూడండి. తర్వాత తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, ఈయన ఏం చెప్తున్నాడు? నో అంటున్నాడట. చెప్పండి గట్టిగా అందరూ. ఏం చెప్పాలి మనం? చాలాసార్లు నో అని గట్టిగా చెప్పాలి మనం. దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ, బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. ఇది నా కొరకు కాదు, ఉన్నతమైనది దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఈ భౌతికమైన వాటిలోంచి రాదండి, దేవుని దగ్గర నుంచి వస్తుంది. నీ దగ్గరికి ఏమొచ్చినా దేవుడు ప్లాన్ ప్రకారం రావాలి. ఆ మధ్యన ఏదో ఇష్యూ జరిగితే మా చర్చ్లో లవ్ మేమేం చెప్పామంటే, లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసినా భర్తను మార్చలేం కదా. మార్చగలమా ఏమండి? కొత్త భర్తను తెచ్చుకోలేం కదా. ఆడు మారాలని ప్రార్థన చేయగలం అంతే. దేవుడు అది చేయగలడు. చాలామంది ఈ ఏరియాలో పడిపోతున్నారండి. ఈ ఏరియాలో టెంప్ట్ అయిపోయి, ఈ ఏరియాలో బలహీనం అయిపోయి చూసిన దాన్ని బట్టి నడుస్తున్నారు, కానీ ఫెయిత్తో నడవలేదు. దేవుడు ప్రణాళికలో నీ జీవితంలో ఎవరి రావాలనే ప్రణాళిక కూడా దేవుడికి ఉన్నది. ఎవరితో నీ ఉంటే నీ లైఫ్ దేవునికి మహిమకరముగా ఉంటుందో దేవునికి తెలుసు. అందుకే లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో మీ పేరెంట్స్ చెప్పేది వినమనే చెప్తాను నేను. ఇక్కడ చూడండి, యోసేపు అంటున్నాడు, ఆమె కన్ను వేసి టెంప్ట్ చేస్తున్నాడు. షీఈస్ కీప్ ఆన్, అక్కడ రాయబడి ఉంటుంది. ఆమె తరచు మాట్లాడుతుందట. ఏం చేస్తుంది? చూస్తుంది. యోసేపు మీద కన్నేసింది. యోసేపు ఒప్పుకోలేదు. కింద చూడండి, చాలా మంచి మాట ఉంటుంది. ఏమని రాయబడి చూడండి. అయితే అతడు ఒప్పుక ఎరుగడు.
నీవతని భార్యవైనందున దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. ఏమని రాయబడి ఉంది అక్కడ? చెప్పాలి. దినదినము. దినదినము. నువ్వెవరితో మాట్లాడుతున్నావు దినదినము? మనం అనుకుంటున్నాం లాస్ట్ 10 years 15 years నుంచో చాటింగ్ వచ్చింది అనుకుంటున్నాం. ఆది కాండంలోనే చాటింగ్ ఉంది. ఇక్కడ దినదినము ఏం చేసిందట? దినదినము షీఈస్ టెక్స్టింగ్ టు జోసెఫ్. అప్పుడు ఉత్తరాలు లేండి, ఇప్పుడు మొబైల్ అనుకోండి. దినదినము అన్నాడు. నీతో ఎవరు దినదినము మాట్లాడుతున్నారో దే విల్ టెంప్ట్ యూ. నువ్వు అందుకే ఎక్కువ మాట్లాడొద్దు అన్నాడు ప్రభు. మాట్లాడు, దానికి పర్పస్ ఉండాలి. అనవసరంగా మాట్లాడితే దే విల్ టెంప్ట్ యూ. అది నానా రకాల శోధనలో పడేస్తుంది. నానా రకాల శోధనలో పడేస్తుంది. కాబట్టి నువ్వెవరితో మాట్లాడుతున్నావు, ఏం వింటున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరిని చూస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ట్రయల్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయంటే నువ్వు గాడ్స్ ప్లాన్లోనికి ఎంటర్ అయిన తర్వాత ఈ ట్రయల్స్ ప్రారంభం అవుతాయి. టెంప్టేషన్స్ అప్పుడే ఎక్కువ వస్తాయి, నీకు తీవ్రంగా వస్తాయి. చాలామంది నేను టెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రాసెస్ మొదలైన తర్వాత. ఎందుకనంటే అక్కడ నువ్వు పడిపోయావా, దేవుడి ప్రణాళిక అక్కడ ఆగిపోద్ది. దేవుడి ప్రణాళిక మీ మీద, దేవుడి ప్రణాళిక ఆగకుండును గాక. ఏ టెంప్టేషన్ వల్ల నువ్వు పడిపోకూడదు. ఎవరు మాట్లాడినానో నువ్వు టెంప్ట్ అవ్వకూడదు. నిన్ను నీవు ప్రొటెక్ట్ చేసుకోవాలి. యోసేపు తన హోలీనెస్ను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. యోసేపు తన పవిత్రతను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రాసెస్లో ఎప్పుడు కూడా దేవుడు పవిత్రతను చూస్తాడు. కాబట్టి నీ ప్రాసెస్కి దేవుడే నిన్ను అనుమతిస్తాడు ఒక ప్రాసెస్ గుండా. ఆ ప్రాసెస్లో నీవెవరి మీద కన్ను వేయొద్దు. ఎవరు నీ మీద కన్ను వేసినా నువ్వు దూరంగా ఉండ, ఒప్పకూడదు. నో చెప్పగలగాలి. నో చెప్పాలి. సినిమాకి వెళ్దాం, నో. బయటికి వెళ్దామా, ఆ ఏరియా కరెక్ట్గా అన్నప్పుడు నో చెప్పు. అక్కడికి నో చెప్పగలిగిన భక్తి చేయాలి మనం. నో చెప్పగలిగిన భక్తి. అన్నిటికీ ఎస్ చెప్తారు కొంతమంది. అలా ఉండొద్దు మనం. మొహమాటం లేకుండా ఉండాలి. నో, నేను రాను. నేను మీకు ఏమనుకోకండి ఇలా చెప్తున్నానని. నేను కొన్ని బాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళి ఆఖరికి ఏం తీర్మానం తీసుకున్నానంటే ఇంకెప్పటికీ వెళ్ళకూడదని తీర్మానం తీసుకున్నాను. కానీ గాడ్ లీడ్ మీ హియర్. దేవుడు ఇక్కడికి నడిపించాడు అని చెప్తున్నాను. దేవుడు ఇక్కడ ట్రూలీ ఐఎమ్ సేయింగ్, దేవుడే ఇక్కడికి నడిపించాడు. ఐ కెన్ సెన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ హియర్. ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది. మీరందరూ దీవెనకరమైన ప్రజలు. ఐ అగ్రీడ్, రైట్? గమనించండి, చూడండి, ఇక్కడికి రండి. సో యోసేపుతో మాట్లాడుచుండెను. అక్కడ ఏమంటున్నాడు చూడండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె విన్నవాడు కాదు. నేను అనుకున్నా ఇంకెక్కడ మీటింగ్ పిలిచినా నో చెప్పేద్దాం అనుకున్నా. నేను నో చెప్తాను కూడా చాలా మీటింగులకి. వాళ్ళు ఏమి ఎంత పెద్ద వ్యవహారం అన్నా నేను వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఇక వెళ్ళను. అక్కడికి నో చెప్పేస్తాను. ఎందుకంటే నా భక్తిలో నేను నో చెప్పే అలవాటు నేర్చుకున్నాను. ఎస్ చెప్పాలి, నో చెప్పాలి. దేవుడు విల్ కాదు అక్కడికి వెళ్ళడం, నో. దేవుడు చిత్తమే, ఎస్. ఇది చెప్పగలగాలి. ఈ స్థితిలోనికి యంగ్ పీపుల్ అందరూ రావాలి. ఎందుకంటే యంగ్ ఏజ్లో మీరు నో చెప్పలేరు చాలా వాటికి. నో చెప్పగలిగిన శక్తి మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. వినలేదట, మాట వినలేదట. హీఈస్ నాట్ లిసనింగ్. ఆయన మొట్టమొదటి నో చెప్పాడు. రెండోది వినడం లేదు. ఆమె మాటకు ఒప్పుకోవడం లేదు. ఆమె మాట వినడం లేదు. మూడోది ఆమె నుంచి పారిపోతున్నాడట. రన్, రాసుకోండి అన్నమాట. రన్నింగ్ మొదలెట్టాడట. కొన్ని చోట్ల నుంచి ఎలా ఉన్నదో తెలుసా, మనం స్లోగా వెళ్ళకూడదు, రన్నింగే. పారిపోవాలి అక్కడి నుంచి. లేదు ఏముందో చూసి వెళ్దామని వెళ్ళామనుకో అక్కడే ఉండిపోతాం. పారిపోవాలి కొన్నిటి నుంచి. ఎంగేజ్లో కొన్నిటి నుంచి నువ్వు పరిగెట్టాలి. టెంప్టేషన్స్ నుంచి నువ్వు పారిపోవాలి. దాని దగ్గరికి వెళ్ళి పర్వాలేదులో ఒక అరగంట మాట్లాడదాం, అరగంట చూద్దాం అనుకుంటే అరగంట కాస్త గంటలు అయిపోయి నీ బ్రతుకంతా పాడైపోద్ది. కాబట్టి నువ్వు ఎర్లీ స్టేజెస్లోనే నీ యంగేజ్లో భక్తిలో ఎదుగుతున్న కొలది దేవుడిచ్చే ఒక కృప ఏంటనంటే నో చెప్పగలుగుతాం. టెంప్టేషన్
టెంప్టేషన్స్కి నో చెప్పగలుగుతావు, రాంగ్ పీపుల్కి నో చెప్పగలుగుతావు. డేవిడ్ ఏమో ఎస్ చెప్పాడు, యోసేపు ఏమో నో చెప్పాడు. డేవిడ్ దగ్గర ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే అతడు చాలా నో చెప్పకపోవడం వల్ల చాలా శ్రమలు అనుభవించినప్పటికీ అతడు పశ్చాత్తాపడ్డాడు గనుక తిరిగి లేపబడ్డాడు. నీ రిపెంటెన్స్ ఉందనుకోండి, గాడ్ విల్ బిల్డ్ యూ అగైన్. రిపెంటెన్స్ లేదనుకోండి, అదే స్టేజ్లో నువ్వు ఉండిపోతావు, అదే స్టేజ్లో నీవు ఉండిపోతావు. కాబట్టి గమనించాలి. మీకు ఒక్క విషయం చెప్తాను చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మాట ఉంటుంది. యేసు ప్రభు, ఇప్పుడు అందరూ స్క్రీన్స్, మీ చర్చ్కి ఒక స్క్రీన్ ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. మనందరి ఇంట్లో స్క్రీన్స్ ఉన్నాయి. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటి తెలుసా? యేసు ప్రభు కాలములోనే ఒక స్క్రీన్ ఉంది. లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. అమ్మ 4వ అధ్యాయము 4వ వచనమేనా? చదువు తల్లి. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించిందట. ఒక నిమిషములో ఆయనకి ఏం చేసింది చెప్పండి? ఒక నిమిషములో భూలోక రాజ్యములన్నీ చూపించి. ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? చూపించే టెక్నాలజీ అక్కడి నుంచి వచ్చింది. హలో, మందనుకుంటున్నాం తెలివితేటలు. అప్పుడే భూలోక రాజ్యములన్నిటిని ఎదురుగా పెట్టిందట. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువాన్ని టెంప్ట్ చేయడానికి. నేను సింగిల్గా కూడా అంటాను, లోకరాజ్యము యొక్క 6వ వచనం చూడండి. ఈ అధికారమంతయు ఈ రాజ్యములు మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. అంటే ఎవరైతే టెంప్టేషన్లో పడిపోతారో వారికి అపవాది కొన్నిస్తుందట. టెంప్టేషన్ వద్దు అని చెప్పి దేవుని చిత్తంలో నిలవబడిన వారికి దేవుడు ఇస్తాడు. హలో, యు గాట్ మై పాయింట్? టెంప్టేషన్లో పడిపోయిన వాడికి అన్నీ అపవాదిస్తాడు, టెంప్టేషన్ వద్దని చెప్పిన వాడికి దేవుడిస్తాడు. యేసుక్రీస్తు ఎదురుగా ఏం చూపించుంటాడు చెప్పండి? లోక రాజ్యముల యొక్క మహిమ ఏంటి? ధనము, వెండి, బంగారాలు. నేను అంటున్నాను, ఆ దినములలో ఉన్న ఈ లోకములో ఉన్న అందమైన స్త్రీలందరినీ ఎదురుగా పెట్టుంటాడు, పెట్టగలడాడు. సాతానికి అది ఉందండి, అందాన్ని ఎదురుగా తీసుకొస్తాడు వాడు. కాబట్టి యేసు ప్రభువు, ఎందుకంటే వాక్యములో పాత నిబంధనలు మీరు చూడండి, డబ్బుకు పడిపోయిన వారు ఉన్నారు, స్త్రీలకు పడిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు అపవాది ఏమనుకున్నాడంటే యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఈ రెండింటిని ద్వారా ఈయనను కూడా పడగొట్టొచ్చు అనుకున్నాడు. కానీ పడగొట్టలేకపోయాడు. ఆయన నిలవబడ్డాడు. ఆయన నిలవబడ్డాడు ఎందుకు తెలుసా? మనలను నిలవబెట్టడానికి, మనలను నిలవబెట్టడానికి. మీరందరూ నిలుచుదురుగాక. నేను అంటున్నాను, మీరు పడిపోకుండా నిలవబెట్టగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది. నేను పట్టుకోలేను, నేను, మీ డాడీ పట్టుకోలేడు, మీ మమ్మీ పట్టుకోలేరు. మీరు దేని గుండా ప్రయాణము చేస్తున్నారో, ఏ ప్రాసెస్ గుండా వెళుతున్నారో మీరు కొన్నిసార్లు మీ ఇంట్లో వాళ్ళకి కూడా రివీల్ చేయరు, కానీ దేవునికి తెలుసు ఆ ప్రాసెస్ ఏంటో. కనుక మీకు హెల్ప్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. స్క్రీన్ మీద చూపించాడట. యోసేపు చూశాడు, ఏమండి, లైక్ దావీదు చూశాడు, తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చూశారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ నీ ఎదురుగా వస్తున్నప్పుడు అది దేవుని చిత్తమా కాదా అనేది నువ్వు పరిశీలన చేయాలి. చేస్తేనే టెంప్టేషన్ నువ్వు అధిగమించగలవు, టెంప్టేషన్ని అధిగమించగలవు. నెంబర్ 2 రాసుకోండి. ఫస్ట్ ఇది టెంప్టేషన్ మీరు జయించాలి. ప్రాసెస్లో ఏముంటుంది చెప్పండి? గాడ్స్ ప్రాసెస్లో టెంప్టేషన్ ఉంటుంది. అర్థమైందా? అంటే డెవిల్ టెంప్ట్ చేస్తాడు, దేవుడేమో నిన్ను తప్పిస్తాడు. దేవుడేమో ప్రాసెస్ మొదలైన తర్వాత డెవిల్ ఏమో టెంప్ట్ చేస్తాడు, దేవుడేమో నిన్ను తప్పిస్తాడు. శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేస్తాడట. ఏం చేస్తాడు శోధనతో పాటు? మీ అందరికీ శోధనలు ఉన్నాయో లేవా చెప్పండి? లేవన్న వాళ్ళు రండి, నా బుకే మీకు ఇస్తాను. అందరికీ ఉన్నాయి. అయితే ప్రభువు దగ్గర దొరికే గొప్ప ఆదరణ ఏంటంటే దేర్ ఈజ్ ఏ వే. ప్రతి శోధనకి మనం దాన్ని తరిచి చూడాలి, కానీ దేవుడు ఒక ద్వారమును తెరిచే ఉంచాడు.
నీ కొరకు దేవుడు ద్వారం తెరిచే ఉంచాడు. చూడండి, ఇంటిలోనికి వెళ్ళేటట్టు యోసేపు ఇంటిలోనికి వెళ్ళి ఆమె లాగుతూ ఉంటే ఆయన పరిగెట్టడానికి ఒక ద్వారం తెరిచి ఉందట ఇంట్లో. హలో, ఆయన బయటికి వెళ్ళిపోవడానికి అది ఎవరు తెరిచిన ద్వారం? ఆయన తెరిచాడు. పారిపోవడానికి, తప్పించుకోవడానికి దేవుడు ఎప్పుడు ఒక ద్వారం తెరుస్తాడు. నిన్ను తప్పించే ద్వారం ఆయన దగ్గర ఉంది. కాబట్టి నువ్వు ప్రాసెస్లోకి ఎంటర్ అవుతారు. మీరు ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ వస్తాయి ఖచ్చితంగా. మీ కనులు ఎదురు ఇవన్నీ వస్తాయి. యంగ్ పీపుల్, మీ అందరూ చెప్తున్నాను, ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ త్రూ ద సేమ్ ప్రాసెస్. నేను అదే ప్రాసెస్ గుండా ప్రయాణం చేశా, అదే ప్రాసెస్ గుండా ఇక్కడికి వచ్చా. ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉందంటున్నాడు. దేవుడు కొంతమందిని బ్లెస్సింగ్ కొరకు పిలుచుకుంటాడు, కొంతమందిని శ్రమ పెట్టడం కోసం పిలుచుకుంటాడు. నేను రెండో జాబితా. ఐ హ్యావ్ ఎ బ్లెస్సింగ్. ఏంట బ్లెస్సింగ్ అంటే శ్రమ పడడమే బ్లెస్సింగ్. నాకు శ్రమ పడడమే. మీ జీవితంలో కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తాయంటే ఇట్స్ ఫర్ బ్లెస్సింగ్. శ్రమ ద్వారా కూడా దేవునికి మహిమ వెళ్ళడమే గొప్ప ఆశీర్వాదం. ఏదో డబ్బు పొందుకున్నాం, కారు పొందుకున్నాం, ఇల్లు పొందుకున్నాం, ఎవడు సార్ బయట అందరూ పొందుకుంటున్నారు నీకన్నా ఎక్కువ. శ్రమ పొందుకున్నప్పుడు, దేవుడు నీతో ఉన్నప్పుడు దేవునికి వెళ్ళే మహిమ చాలా గొప్పది, చాలా గొప్పది. నెంబర్ 2 రాసుకోండి. టెస్టింగ్ జరుగుతుంది. మొదటిది టెంప్టేషన్ జరుగుతుంది. నెంబర్ 2 టెస్టింగ్ జరుగుతుంది. ప్రాసెస్లో ఏం జరుగుతుంది? టెస్టింగ్ జరుగుతుంది. మీరందరూ టెస్ట్ చేయబడతారు. చెప్పండి, యువర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. మీ పక్కలు చెప్పండి, మీ విశ్వాసం పరీక్షించబడుతుంది. మీ విశ్వాసం, దేవుడి మీద ఉన్న విశ్వాసం పరీక్షించబడుతుంది. ఈ ప్రాసెస్లో నీకు ఏమనిపిస్తుంది అంటే, నేను ఎంత వేదన పడుతుంటే, ఇంత కష్టపడుతుంటే, ఇంత నిందలు అనుభవిస్తుంటే, ఇంత శ్రమ అనుభవిస్తుంటే, ఇంతగా గాయాలు అనుభవిస్తుంటే ఏడి దేవుడు అని అనిపిస్తుంది. అయితే వాక్యం అంటుంది, యోసేపుకు యెహోవా తోడై ఉన్నాడు. ఎక్కడా? జైల్లో కూడా ఆయన తోడై ఉన్నాడట. పొతీఫర్ ఇంట్లో తోడై ఉన్నాడు, చెరసాలలో తోడై ఉన్నాడు, ఐగుప్తులో కూడా తోడై ఉన్నాడు. ఐగుప్తులో కూడా మీ అందరితో దేవుడు ఉన్నాడు. మీ అందరితో దేవుడు ఉన్నాడు. ఈ శ్రమల్లో దేవుడు ఉంటాడు. టెస్టింగ్ చేస్తాడు దేవుడు. ఫెయిత్ టెస్టింగ్ ఉంటుంది. యోసేపుకి అన్నా తమ్ముల ద్వారా ఒక పెద్ద టెస్ట్ ఎదురైందండి. టెస్టింగ్లో కూడా ఆ గొంతులోంచి ఏం చూస్తున్నాడు తెలుసా? దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, అది నెరవేర్చకుండా నేను చావను అని చూస్తున్నాడు. ఆయన గాయాలు చూడడం లేదు, అన్న తమ్ములందరూ కొడుతుంటే అది చూడడం లేదు. కానీ యోసేపు గొంతులోంచి ఏం చూస్తున్నాడు? పడవేయబడి కొట్టబడుతున్నప్పుడు కూడా ఏం చూస్తున్నాడంటే దేవుణ్ణి చూస్తున్నాడు. మీరు స్టెఫెన్ను కొట్టినప్పుడు చూడండి, స్టెఫెన్ కొట్టబడుతున్నప్పుడు ఏం చూస్తున్నాడు చూడండి? దేవుణ్ణి చూస్తున్నాడు. మీరు ఇప్పుడు ఎవరిని చూడాలి? టెస్టింగ్ టైంలో నువ్వు దేవుణ్ణి చూడాలి. దేర్ విల్ బి నేను అంటున్నాను, టఫెస్ట్ టెస్టింగ్ ఉంటుందండి క్రిస్టియన్స్కి. చాలా కష్టమైన, అంటే నీకేమనిపిస్తుంది అంటే నాకు దేవుడు చెప్పింది నిజమేనా అని అనిపించే కష్టాలు వస్తాయి నీ జీవితంలో. దేవుడు ఒక విజన్ ఇచ్చాడు నాకు, అది నిజమేనా అని అనుకునేంత కష్టాలు వస్తాయి నీ జీవితంలో. అయితే యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే వాటన్నిటి నుంచి తప్పించి ఆయన ప్రణాళికలోనికి నేను తీసుకెళ్తాడు. మీ ఫెయిత్ టెస్టింగ్ చేస్తాడు దేవుడు. పరీక్షించబడతావు. నువ్వు వివిధ రూపాలను పరీక్షించబడతావు. నువ్వు నిలవబడితేనే దేవుడు ప్రణాళికలో నీకు ఒక పొజిషన్ దేవుడు ఇస్తాడు. కాబట్టి నేను అంటున్నాను, ప్రాసెస్లో ఏం జరుగుతుందో తెలుసా? యువర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. రెండోది ఏంటి? ఫెయిత్ టెస్టింగ్ ఉంటుంది. మూడోది ట్రయల్స్ ఉంటాయి. ట్రయల్స్, రకరకాల ట్రయల్స్ ఉంటాయి. టెంప్టేషన్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, ట్రయల్స్ ఉంటాయి. రకరకాల వ్యక్తులు నిన్ను శోధిస్తూ ఉంటారు. రకరకాల వ్యక్తులు నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని ప్రణాళిక ఇది అని తెలిసిన తర్వాత ఆ ప్రణాళికలో నువ్వు కొనసాగకుండా చేసే వ్యక్తులు నీ జీవితంలో ఎదురవుతారు. ఆ ట్రయల్స్లో నువ్వు నిలవబడాలి. ఆ ట్రయల్స్లో ఏం చేయాలి? నిలవబడాలి. నువ్వు పడిపోకూడదు, భయపడకూడదు. చెప్పండి, గట్టిగా చెప్పండి, భయపడనని చెప్పండి. అబ్బే, భయపడనని ఎలా చెప్తారా మీరు? చూడండి, నాతో పాటు ఒక మాట చదవండి మీరు అందరూ కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక గట్టిగా చదవాలి. మీరు గట్టిగా చదవాలి. అందరూ తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. నాతో పాటు మీరు చెప్పాలి. ఎంత గట్టిగా చెప్పగలిగితే మీ ఫెయిత్ అంత బలంగా ఉన్నట్లు లెక్క.
మీరు ట్రయల్స్లో అంత బలంగా నిలవబడతారు. ఏమనుంది చూడండి అక్కడ, ప్రభువు నాకు, చూడండి, నిన్ను ఏమాత్రమును, నాతో పాటు చెప్పండి, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. ఏం చెప్పాడు ఆయన? చెప్పండి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఎవరు చెప్పారు? చెప్పాడు. కాబట్టి చెప్పండి, కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి మనం ఏం చెప్పాలి ఇప్పుడు? ప్రభువు నాకు సహాయుడు. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. ఎవరు నాకు సహాయుడు? ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నేను భయపడను. గట్టిగా చెప్పండి, నేను. మీరు ఎవరికి చెప్తున్నారు తెలుసా? ఎవరికి? దేవునికి కాదు, సాతానికి చెప్తున్నారు మీరు నేను భయపడినాను. ఎవరు చెప్తున్నారు? దేవుడికి. ఎందుకు? దేవుడే కదా మనం చెప్తున్నాడు భయపడొద్దని. ఇప్పుడు అపవాది చూసి చెప్తున్నావు, నువ్వేం చెప్తున్నావు అంటే, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, ఈ ప్రాసెస్లో నేను భయపడను, ఈ టెంప్టేషన్లో నేను భయపడను, నేను ధైర్యంగా ఉంటా. ఎందుకంటే ప్రభు నాకు సహాయుడు, నన్ను పిలిచిన వాడు నాకు సహాయుడు, నన్ను ఎన్నుకున్నవాడు నా సహాయుడు, నన్ను బలపరిచేవాడు నా సహాయుడు, బలపరిచే దేవుడు నా దగ్గర ఉన్నాడు, ధైర్యపరిచే దేవుడు నాకు ఉన్నాడు అని చాలామంది అడుగుతారు. నీ మినిస్ట్రీ సక్సెస్కి కారణం ఏంటని అడుగుతారు. భయపడను. చెప్పండి అందరూ. మనం పిరికోలుగా ఉన్నామంటే అయిపోయినట్టు ఈ లోకంలో. మీలో పిరికితనం పోవును గాక. అస్సలు ఉండదు పిరికితనం. లెట్ us ఫేస్. ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొందాం మనం. ఎందుకంటే ఆయన నాకు సహాయుడు, ఆయన నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు? చెప్పండి గట్టిగా. అని మంచి ధైర్యముతో, అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మంచి ధైర్యం అన్నాడు. మంచి ధైర్యం అంటే ఏంటి? ఆయన ఇచ్చే ధైర్యం, ఆయనను బట్టి ధైర్యం, ఆయన ఉన్నాడని ధైర్యం. మేము చర్చ్ కట్టే ముందు ఇన్ని శ్రమ, మా చర్చ్ అన్నాళ్ళు వచ్చారు, చూశారు. నేను దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు బోస్ట్ అబౌట్ ఇట్. బట్ మేము కట్టే ముందు ఇన్ని శోధనలు గుండా వెళ్ళాం. నిలవబడ్డానికి ఒకే ఒక మాట కారణం ఏంటి తెలుసా? ఆయన తప్పిస్తాడు, ఆయన నిలవబెడతాడు, ఆయన కట్టుకుంటాడు, ఆయనే మాకు ధైర్యమై ఉన్నాడు. అంతే. ఆ మాటలు మమ్మల్ని నిలవబెట్టడానికి కారణమయ్యాయి. ఆ మాటలు మమ్మల్ని నిలవబెట్టడానికి కారణమయ్యి. ఈ ప్రాసెస్లో, టెంప్టేషన్లో, టెస్టింగ్లో, ట్రయల్స్లో మీరు చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, ఆయన నాకు సహాయుడు, ఆయన నాకు, హీ విల్ హెల్ప్ us. ఆయన ఏంటండి సార్, పరిశుద్ధాత్ముడు వచ్చిందే హెల్ప్ చేయడానికి కదా. నీకు హెల్ప్ చేయకపోతే ఎవరికి హెల్ప్ చేస్తాడు ఆయన? చర్చ్కి హెల్ప్ చేయడానికి వచ్చాడు ఆయన, నీకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. యంగ్ పీపుల్కి, స్మాల్ పీపుల్కి, ఓల్డర్ పీపుల్కి, అందరికీ హెల్పర్ ఒకడే, పరిశుద్ధాత్ముడు. ఆయన మనకు సహాయం చేయడానికి వచ్చాడు. నువ్వెప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన హెల్ప్ నీ దగ్గరకు వస్తుంది. ఖచ్చితంగా ఆయన హెల్ప్ నీ దగ్గరకు వస్తుంది. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. ప్రాసెస్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు ప్రాసెస్ నుంచి పారిపోకూడదు. మేము టెంప్టేషన్ నుంచి పారిపోవాలి తప్ప ట్రయల్స్ నుంచి పారిపోకండి, టెస్టింగ్ నుంచి పారిపోకండి. ఎదుర్కోవాలి. టెస్టింగ్ని ఎదుర్కోవాలని చెప్పండి, గట్టిగా చెప్పాలి. టెస్టింగ్, ట్రయల్ ఎదుర్కోవాలి. టెంప్టేషన్ నుంచి దూరంగా పారిపోవాలి, టెంప్టేషన్ నుంచి దూరంగా పారిపోవాలి. సో ఇది సెకండ్ థింగ్. సెకండ్ది క్లోజ్ చేసిన ప్రాసెస్ ఆఫ్ గాడ్. తలలు వంచండి, మరొక్క ప్రార్థన చేద్దాం. నిజాయితీగా మీరు ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో, ఐ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఏ టెంప్టేషన్. నేను ఒక టెంప్టేషన్ గుండా ప్రయాణం చేస్తున్నాను. ఐఎమ్ అనేబుల్ టు విత్హోల్డ్ ఇట్. దాన్ని నేను నా కంట్రోల్లో లేదు ఆ టెంప్టేషన్ అన్న వాళ్ళు మీరు లేచి నిలవబడండి. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. ఐ మై సెల్ఫ్ ఈజ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. యంగ్ పీపుల్, నేను మేబీ యు ఆర్ టెంప్టెడ్ టు స్మోక్, యు ఆర్ టెంప్టెడ్ టు డ్రింక్, యు ఆర్ టెంప్టెడ్ టు సీ పోర్నోగ్రఫీ,
యు ఆర్ టెంప్టెడ్ టు సీ సమ్ గర్ల్, యు ఆర్ టెంప్టెడ్ టు సీ సమ్ బాయ్. మీరు ఎవరినైనా కానీ ఏది చూసినా కానీ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్. నేను అంటూ ఉన్నాను, మీ జీవితంలో దేవుని ప్రణాళిక ఉన్నది కనుకే మీరు ఆ ప్రాసెస్ గుండా ప్రయాణం చేస్తున్నారు. గాడ్ ఈజ్ సేయింగ్ టు యూ దిస్ మార్నింగ్. వాక్యములోంచి ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు దానిలో నుంచి తప్పించబడడానికి మీకు ఒక ద్వారము తెరవబడి ఉన్నది. మీకు ఒక ద్వారము నీ దినమును మీకు చూపించబోతున్నాడు. రన్ ఆఫ్టర్ గాడ్, రన్ అవే ఫ్రమ్ ద టెంప్టేషన్. ఇంకా చాలామంది పిల్లలు ఉంటారు, మీరు ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారేమో, నిలవబడ్డానికి సిగ్గుపడుతున్నారేమో. నేను అంటూ ఉన్నాను, ప్లీజ్ మీరు నాతో పాటు ప్రేయర్లో ఉండండి. ఈ యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం, ఈ యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. టెంప్టేషన్ రావడం తప్పు కాదు, ఎందుకంటే టెంప్టేషన్ యేసు ప్రభు ఎదురుగా తీసుకొచ్చాడు అపవాది, దానియేలు ఎదురుగా తీసుకొచ్చాడు అపవాది, దావీదు ఎదురుగా తీసుకొచ్చాడు, యోసేపు ఎదురుగా తీసుకొచ్చాడు, నీ ఎదురుగా కూడా తీసుకొస్తున్నాడు. అయితే ప్రభు నిన్ను దర్శించడానికి ఈ దినం మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రభు తప్పించబోతున్నాడు. ప్రభు ఒక ద్వారమును తెరిచి ఉంచాడు మీ లైఫ్లో. ఆ ద్వారము గుండా మీరు బయటికి రాబోతున్నారు. ప్రభువా, ఎవరైతే నీ సన్నిధిలో నీ కుమారులు నీ బిడలు లేచి నిలవబడ్డారో, పరిశుద్ధాత్ముడా హెల్ప్ దెమ్ లార్డ్, హెల్ప్ దెమ్ లార్డ్, హెల్ప్ దెమ్ లార్డ్. ప్రభా, వారికి సహాయం చేయండి, మీరే సహాయం చేయాలి. మనుషుని సహాయం వ్యర్థం ప్రభా. మీ సహాయము వలన వారు శత్రువుని జయించుదురుగాక, మీ సహాయము వలన వారి యొక్క శోధనలు జయించుదురుగాక, వారి శోధనలు జయించుదురుగాక. నీ బలమైన ఆత్మ కార్యం నీ బిడ్డల జీవితంలో జరుగునుగాక. మీరు కూర్చోండి, రెండో బ్యాచ్ లేవండి. మా ఫెయిత్ టెస్ట్ అవుతుందన్న వాళ్ళు లేవండి. నా విశ్వాసము పరీక్షించబడుతుంది, మై ఫెయిత్ హ్యాస్ బీన్, లేకపోతే నా విశ్వాసము పరీక్షించబడుతుంది అనేక మార్లు. నేను అంటున్నాను, గాడ్ హ్యాస్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ యూ. మీ విశ్వాసము పరీక్షించబడుతుందంటే దేవుడు ఒక ఉన్నతమైన కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడని అర్థం. షడ్రేక్ మేషేక్ అబేద్నెగోలు విశ్వాసము పరీక్షించబడి అగ్నిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రాజు వారిని అధికారులుగా మార్చాడట. వెరీ సూన్ ఇటువంటి కార్యము మీ జీవితంలో జరుగునుగాక. మీ ఫెయిత్లో నుంచి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ ఫెయిత్లో మీరు నిలవబడ్డానికి వాక్యపు శక్తి అవసరం. మీరు దేవుని వైపు మాత్రమే చూడండి, ఫెయిత్లో మనుషుని వైపు చూడకూడదు. మనం చూడండి, పేతురు ఆ నీటి మీద నడిచినప్పుడు మొట్టమొదటిగా దేవుడి వైపు చూశాడు. కొద్ది అడుగులు వేయగానే నీటి వైపు చూసి పడిపోవడం ప్రారంభించాడు. మీరు సమస్యల వైపు చూస్తున్నారేమో, లేదు లేదు లేదు, మీరు దేవుని వైపు చూడండి. ఎందుకు దేవుడు పరీక్షిస్తున్నాడంటే, దేవుడు ఉత్తమమైనది ఇచ్చినప్పుడు పరీక్షిస్తాడండి. పరీక్ష ఎప్పుడు జరుగుతుందంటే, ది బెస్ట్ ఈజ్ కమింగ్ టు యూ, లేకపోతే ద బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్, ఇంకా రాబోతుంది కనుక నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. అబ్రహాముని 25 ఏళ్ళు పరీక్షించాడట దేవుడు. 76వ ఏట వచ్చి ఇంటి పక్క వాళ్ళందరూ అడుగుతున్నారట, అబ్రహాము నువ్వు చెప్పావు కదయ్యా బిడ్డలు పుడతారని అంటే 76 అయిపోయింది, దేవుడిస్తాడు అన్నాడట. 77 అయిపోయింది, దేవుడిస్తాడు అంటున్నాడు. 80 అయిపోయింది, దేవుడిస్తాడు అంటున్నాడు. 85 అయిపోయింది, దేవుడిస్తాడు అంటున్నాడు. 90 వచ్చేసింది, దేవుడిస్తాడు అంటున్నాడు. చూడండి హౌ స్టేబుల్ హీ ఈజ్ ఇన్ ఫెయిత్, ఎంత స్థిరముగా విశ్వాసములో కొనసాగుతున్నాడు చూడండి. 95 అయిపోయింది. అరే నీకేమైనా పిచ్చా? ఇంకా దేవుడు చేస్తాడంటున్నావేంటి? ఇంకా దేవుడు చూస్తాడంటున్నావేంటి? ఇంకా ఏదో ఆశిస్తున్నావేంటి దేవుడి దగ్గర నుంచి? నీ వయసు అయిపోయింది, నీ శరీరం బలహీనం అయిపోయింది, నీకు తెలుగు తక్కువలాగా ఉన్నావేంట్రా అని అంటుంటే, లేదు లేదు లేదు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు అన్నాడు. మీ లైఫ్లో ఒక వాగ్దానము ఉన్నది కనుకనే మీ విశ్వాసము పరీక్షించబడుతుంది. ప్రభా, వీరి విశ్వాసాన్ని బలపరచండి. యేసు ప్రభు శిష్యులే అడిగారట, మేము విశ్వాసములో పడిపోకుండా సహాయము చేయండి అన్నారట. కాబట్టి మనం ఒక్కొక్కసారి విశ్వాసములో బలహీనులైపోవడం పెద్ద విషయం కాదు. అయిపోతాం, నేను కూడా అయిపోతుంటాను. కానీ దేవుడు మళ్ళీ మాట్లాడి ఆయన వాక్కును తన ప్రజల దగ్గరికి పంపించి, తన సేవకుల దగ్గర పంపించి విశ్వాసములో బలపరుస్తారు. వీరి విశ్వాసము బలపరచబడునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. వీరి విశ్వాసం బలపరచబడునుగాక, వీరి విశ్వాసం బలపరచబడునుగాక. వీరి విశ్వాసములు స్థిరముగా ఉందురుగాక, వీరి విశ్వాసములు స్థిరముగా ఉందురుగాక. వీరి విశ్వాసము ద్వారా దేవుడు రానున్న దినాల్లో గొప్ప కార్యములు చేయునుగాక.
ఆమేన్. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. లాస్ట్ మాట నేను టక్ అని చెప్పేస్తాను. 5 minutes తీసుకోండి, ఎందుకంటే ఇట్స్ బీన్ 1:25. నేను టైం పాటిస్తా. 5 minutesలో లాస్ట్ ముగిస్తా. పొజిషన్ ఫ్రమ్ గాడ్. చెప్పండి గట్టిగా. స్థానం ఎవరివ్వాలి? ఉన్నత స్థానం చెప్పండి. ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇస్తాడు. దేవుడు ఒక ఉన్నతమైన స్థానములో మనం నిలవబెట్టాలనేది దేవుని ప్రణాళిక. అందుకే మీకు వెళ్ళి ఫస్ట్ మాట ఏం చెప్పాను? ప్లాన్స్ ఆఫ్ గాడ్ అన్నాను. ఆ ప్లాన్లో ఏముందో తెలుసా? ఒక పొజిషన్ పెట్టాడు నీకు, ఒక స్థానముని ఇస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? ఒక స్థానముని ఇస్తాడు. నెంబర్ 1 మీరు రాసుకోండి. నేను 3 thrones గురించి చెప్తాను. 3 సింహాసనాలు వేస్తాడు దేవుడు నీకు. నెంబర్ 1, నీ ఇంటిలోనే నీకు ఒక సింహాసనం ఉంటుంది. అంటే నీ బంధువుల మధ్య నీ చుట్టూ ఒక సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్లో ప్రభుని ఎలివేట్ చేస్తాడు. యోసేపు చూడండి, యోసేపు అన్నా తమ్ముల కంటే ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. అన్నా తమ్ముల కంటే ఆ ఇంటిలో ఒక సింహాసనాన్ని వేసాడు దేవుడు యోసేపుకి. వేసాడా లేదా? దావీదు ఎవరండి? చిన్నోడు కదా. సింహాసనం ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. మీరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పగలను, చాలా సింహాసనాలు చెప్పగలను. నేను మొట్టమొదటి అంటున్నాను, నువ్వు ప్రభు ప్రణాళికలో ఉండి ప్రభు ప్రాసెస్ గుండా ప్రయాణం చేస్తే నీ ఇంటికి నిన్ను ఒక వెలుగుగా మారుస్తాడు ఆయన. యూ విల్ హ్యావ్ ఎ థ్రోన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ ఇంట్లో ఒక గనుడుగా నువ్వు ఎంచబడతావు, ఒక గనుడుగా ఎంచబడతావు. నెంబర్ 2, థ్రోన్ ఇన్ ఈజిప్ట్. థ్రోన్ ఇన్ ఈజిప్ట్ అంటే లోకములో నీకు ఒక సింహాసనాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. యోసేపుకి సింహాసనం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడ పెట్టాడు దేవుడు? ఫరో తల మీద పెట్టాడట. ఎక్కడ పెట్టాడు సార్ యోసేపు సింహాసనం? ఎక్కడున్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? ప్లాన్తో ప్రారంభించబడ్డాడు, ప్రాసెస్ గుండా ప్రయాణం చేశాడు. 3rd దగ్గరికి వచ్చేసరికి థ్రోన్ మీద నిలవబడ్డాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ తెలియచేయండి. థ్రోన్ ఎవరికి చెప్పండి? థ్రోన్ ఈజ్ ఫర్ గాడ్స్ పీపుల్. మనము లోకాన్ని ఏలుదుముగాక. మనం ఏమి ఏలడానికి వచ్చాం? వాడు మనల్ని ఏలడం కాదు, మనము లోకాన్ని ఏలాలి. ఏమండి, మాకు శరీరం ఏలుతుందండి, మాకు శరీర కోరికలు ఏలుతాయండి. లేదు, నువ్వు ఏలడానికి పిలువబడ్డావు. నువ్వు ఏలడానికి పిలువబడ్డావు. సే ఆమెన్. నీ దేని కొరకు పిలువబడ్డా తెలుసా? నేను పాపాన్ని ఏలుతాను. నేను పాపం నా పాదాల కింద ఉండాలి. నేను అపవాదిని ఏలుతాను, అది నా పాదం కింద ఉండాలి. నేను ఫరోని ఏలుతాను, నా పాదం కింద ఉండాలి. రానున్న దినాల్లో కాకినాడలో సంఘము అనేకులను ఏలాలి. ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు మీరు ఏలాలి. మీరు చెప్పింది జరగాలి సార్. ఫరో అంటున్నాడు, నే పేరుకి తాళం నా దగ్గర ఉంటుంది, అధికారం అంతా నీదే అన్నాడు. ఏమన్నాడు? పేరుకే ఫరో, పేరుకే రాజుని నేను, కానీ అధికారం అంతా నీకు ఇచ్చేస్తాను. అధికారము మనదే. నీకు థ్రోన్ ఎక్కడుంది తెలుసా? లోకములో ఒక థ్రోన్, ఒక సింహాసనాన్ని నీ కొరకు ప్రభు సిద్ధపరిచాడు. ఇట్ మే బీ ఇన్ ఎ కలెక్టర్ ఆఫీస్, ఇట్ మే బీ ఇన్ ఎ కమిషనర్ ఆఫీస్, ఇట్ మే బీ ఇన్ ఎ రిజిస్టర్ ఆఫీస్, ఒక డాక్టర్. ఎక్కడైనా దేవుడు ఆయన ప్రజల కొరకు ఒక సింహాసనాన్ని వేసి ఉంచుతాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరందరూ ఇప్పుడు ఏం చూడాలి చెప్పండి? ఏం చూడాలి చెప్పాలి? పొతిఫెర భార్యనా? లేదు, సింహాసనాన్ని చూడాలి. ఎవరిని చూడాలి? యూ హ్యావ్ ఏ థ్రోన్. మీ తల మీద మీ కొరకు దేవుడు ఒక సింహాసనాన్ని సిద్ధపరిచి ఉంచాడు. మా కజిన్ బ్రదర్ ఒకడు ఉన్నాడు, చాలా కష్టాలు. వాళ్ళు లైక్ సిఎస్ఐ చర్చ్కి వెళ్తారు. సిఎస్ఐ చర్చ్కి వెళ్తారు. మా ఫ్యామిలీలో అందరూ ఉన్నారన్న. అన్ని డినామినేషన్ మా ఫ్యామిలీలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఐఎమ్ నాట్ ఎ పెంటికాస్టల్, ఐఎమ్ నాట్ ఎ బాప్టిస్ట్, ఐఎమ్ నాట్ ఎ లూథరన్, ఐఎమ్ నాట్ ఎ సిఎస్ఐ మ్యాన్. ఐ బిలాంగ్ టు జీసస్. మనందరము దేవుని వాళ్ళు. జస్ట్ పేర్లు పెట్టారు సార్, ఇబ్బంది ఏం లేదు. పేర్లు అందరూ పెట్టుకొని ఇబ్బంది ఏముంది? అల్టిమేట్గా అక్కడ పని చేసినా దేవుడే పని చేయాలి, ఇక్కడ చేసినా దేవుడే పని చేయాలి. నా జీవితంలో ఏది జరిగినా ఆయనే చేయాలి. మీ అందరి జీవితంలో ఏం జరిగినా ఆయనే చేయాలి కదా. కాబట్టి నో బ్యారియర్స్. చర్చ్కి బ్యారియర్స్ ఏం లేవు. మనం మంచిగా దేవుడిని ఆరాధించడమే దేవుడు కోరుకుంటున్నాడు.
కాబట్టి నేను అంటున్నా, మీ అందరి కొరకు ఒక మా తమ్ముడు చాలా కష్టాలు గుండా ప్రయాణం చేసి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు వాడికి, నిన్ను అన్యజనులకు వెలుగుగా నిలబెడతాడు. ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? వాళ్ళు ఇన్ని అప్పుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఇల్లంతా కష్టాల్లో ఉన్నప్పుడు, వారికి అసలు ఏ ఆధారం లేనప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానమును ఒక ప్లాన్ దేవుడు రివీల్ చేశాడు, ఒక ప్రాసెస్ గుండా ప్రయాణం చేశాడు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఒక ఆఫీసర్గా ఉన్నాడు. హీ హ్యాజ్ ఎ థ్రోన్ దేర్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్. అలా కొన్ని సంవత్సరాలకి పెళ్ళి అయింది. వాళ్ళ భార్య ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా దేవుడిని, దేర్ ఈజ్ ఎ థ్రోన్ ఫర్ యూ. మీరు అన్యజనులను ఏలుదురుగాక, మీరు అన్యజనులను ఏలుదురుగాక. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు వెలుగుగా ఉందురుగాక. ఈరోజు మీరందరూ ఏం నమ్మాలి తెలుసా? నా కొరకు ఒక సింహాసనం వెయిట్ చేస్తుంది. డియర్ యంగ్ పీపుల్, మీ అందరూ చెప్తున్నా, నీ కోసం దేవుడు ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు ప్లాన్లో ఉండు, ప్రాసెస్లో ఉండు, ఖచ్చితంగా సింహాసనం దగ్గరికి ప్రభు నిన్ను నడిపిస్తాడు. జోసెఫ్కి థ్రోన్ ఉంది. ఎక్కడ? ఇంట్లో థ్రోన్ ఉంది. రెండోది ఈజిప్ట్లో థ్రోన్ ఉంది. మూడోది పరలోకంలో ఒక థ్రోన్ ఉంది మనకి. దేర్ ఇస్ ఎ థ్రోన్ ఫర్ యూ. పరలోకంలో ఒక సింహాసనం దగ్గర మనం ఉండబోతున్నాం. కాబట్టి ఒకవేళ బాగా ఓల్డ్ పీపుల్ అనుకోండి, మీరు లోకంలో సింహాసనాలు చూడకండి, పరలోకంలో సింహాసనం చూడండి. నేను ఇంకా మా పిల్లలు పెళ్ళిళ్ళు చూస్తారంటే అప్పుడే అంత వద్దు, అలాగా అన్న ఆశలు వద్దు మనకి. ఇప్పుడు వరకు చూసినవి చాలు అండి. ఈ 3 సింహాసనాలు చూస్తుండాలి. ఇంట్లో ప్రభు నిన్ను ఎలివేట్ చేస్తాడు, లోకంలో ఎలివేట్ చేస్తాడు, పరిశుద్ధుల మధ్య కూడా ప్రభు నిన్ను ఎలివేట్ చేస్తాడు. 3 థ్రోన్స్. యోసేపుకి ఆ థ్రోన్ ఉంది, దావీదికి ఆ థ్రోన్ ఉంది, నేను చెల్లెలు ఉన్నారు కాబట్టి ఒక మాట చూపిస్తాను చూడండి. ఎస్తేర్ గ్రంథంలో 5 minutes గెర్షోమన్న, విత్ యువర్ పర్మిషన్ 5 minutes. సో ఎస్తేర్ గ్రంథంలోనికి వెళ్తే 2వ అధ్యాయం 17వ వచనం చూడండి ఏమని రాయబడి ఉందో. చాలా మంచి మాట ఉంటుంది. నేను మీకు అంటే అన్ని పురుషులకే నా సింహాసనాలు అంటే లేదు, స్త్రీలకు కూడా సింహాసనాలు ఉన్నాయి. చూడండి 2:17లో ఏమని రాయబడి చూడండి అమ్మా. స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమించను, దయా దాక్షణ్యములు పొందెను, అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించను. ఆమె ఎవరో తెలుసా? డాడీ లేడట, మమ్మీ లేరట, వేరే చిన్నాన్న పెంచాడట, వేరే రిలేటివ్ పెంచాడు ఆమెను. కానీ అందరికంటే ఎక్కువ దయ పొందుకుందట. దయ పొందుకోవడం మాత్రమే కాదు, కానీ ఒక సింహాసనమును దేవుడు ఆమెకి ఇచ్చాడు. నేను అంటున్నాను, డియర్ సిస్టర్స్, మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఒక సింహాసనం ఉన్నది. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎ థ్రోన్ ఫర్ యూ. మీ కొరకు ఒక సింహాసనాన్ని పెట్టుంచాడు దేవుడు అక్కడ. మీరు అటు ఇటు డైవర్ట్ అవ్వకండి, ఆ టెంప్టేషన్లు ఈ టెంప్టేషన్లో పడిపోకండి, ఆ శోధనలు ఈ శోధనలో పడిపోకండి, విశ్వాసంలోంచి తొలగిపోకండి. స్టే ఇన్ గాడ్స్ ప్లాన్, స్టే ఇన్ గాడ్స్ ప్రాసెస్. గాడ్ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. దేవుడు మిమ్మలను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. యోసేపు తన ఇంటి వారికి మాత్రమే కాదు, ఐగుప్తీలందరికీ ఆహారం పెట్టాడు. దావీదు అనేకులకు ఆహారం పెట్టాడు. యేసు ప్రభు వారు అనేకులకు ఆహారం పెట్టాడు. యేసు ప్రభు వారికి కూడా ఒక థ్రోన్ ఉంది కదా. అట్లాగా చర్చ్ కొరకు ఒక థ్రోన్, ఈ సంఘానికి ఒక థ్రోన్ ఉంది, ఈ సంఘానికి ఒక థ్రోన్ ఉంది. ఈ ఏరియాలో ఈ చర్చ్కి ఒక థ్రోన్ ఉంటుంది. ఆ థ్రోన్ మీద మిమ్మల్ని కూర్చోబెడతాడు. కాబట్టి వ్యక్తిగతంగా నీకు ఒక థ్రోన్ ఉంది, ఐగుప్తులో ఒక థ్రోన్ ఉంది, సంఘముగా ఒక థ్రోన్ ఉంది. 3 సింహాసనాలు మీరు అధిరోహించుదురుగాక. హల్లెలూయా. ఈరోజు నుంచి మీరు ఏం చూడాలి తెలుసా? ప్రతిరోజు లేచిన తర్వాత గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎ థ్రోన్ ఫర్ మీ. దేవుడు ఒక థ్రోన్ ఎక్కడ సిద్ధపరిచాడో తెలుసా? ఎక్కడ అన్యజనులు ఉంటారో అక్కడికి నిన్ను ప్రభు తీసుకెళ్తాడు. మేబీ ఇన్ ద డేస్ టు కమ్ నువ్వు పరిచర్లో ఉండొచ్చు, నువ్వు ఉద్యోగంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నా దేవుడు ప్రణాళిక ఏంటంటే ఆ ప్రొఫెషన్లో నువ్వు గొప్పవాడిగా ఉంటావు. ఆ ప్రొఫెషన్లో నీకు ఒక సింహాసనాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు.
గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్ us స్టాండ్. దేవుని కొద్ది నిమిషాలు మహిమ పరుద్దాం. లెట్ us టేక్ ఎ డిసిషన్. ఈ రోజు నుంచి నువ్వు దావీదులాగా వాళ్ళని వీళ్ళని చూడొద్దు, పొతిఫొరే వైఫ్ లాగా వాళ్ళని వీళ్ళని చూడొద్దు. నీవు చూడాల్సింది ఏంటి తెలుసా? దేర్ ఈజ్ ఎ థ్రోన్ ఫర్ మీ. ఒక సింహాసనమును దేవుడు నా కొరకు సిద్ధపరచుంచాడు. అందరూ తలలు వంచండి. లెట్ us లుక్ ఆన్ టు ద థ్రోన్. ఆ కృపా సింహాసనం వైపు మనం చూద్దాం. శామ్ కృపా సింహాసనం వైపు చూద్దాం. అందరూ తలలు వంచండి. హల్లెలూయా. అందరూ తలలు వంచండి. తమ్ముడు కళ్ళు మూసుకోండి. జస్ట్ దేవుని యొక్క ప్రసన్నతను మీరు అనుభవించాలి. దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించాలి.